ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టాలంటే నన్ను కూడా వాళ్ళు గే అనుకుంటారేమో, నన్ను కూడా వాళ్ళు ట్రాన్స్ అనుకుంటారు. ఒక సింపుల్ డెఫినేషన్లోని వాట్ ఈస్ డ్రాగ్? ఒక వ్యక్తి ఒక జెండర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా డ్రెస్ వేసుకోవడాన్ని మనం డ్రాగ్ అంటాం. ఇందులోనే టైప్స్ ఆఫ్ డ్రాగ్స్ ఉంటాయని కూడా మేము విన్నదండి. కామెడీ, పొలిటికల్. ఇప్పుడు మగ వ్యక్తి ఆడ వ్యక్తిగా చేస్తే డ్రాగ్ క్వీన్స్, ఆడ వ్యక్తి మగ వ్యక్తిగా డ్రెస్ చేసుకొని పర్ఫామ్ చేస్తే డ్రాగ్ కింగ్. కానీ కింగ్ క్వీన్ కాకుండా మీ కమ్యూనిటీ కానీ మీ బ్యాక్ డ్రాప్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని అసలు ఎలా యాక్సెప్ట్ చేయించగలిగారు పేరెంట్స్ని? ఎప్పుడైతే డ్రాగ్ స్టార్ట్ చేసి ఇలా విగ్గులు గడి పెట్టుకున్నానో హీ వాజ్ లైక్ లిటిల్ లైక్ నాట్ అండర్స్టాండింగ్. మరాఠీ సినిమా కూడా ఉంది బాలగంధర్వ, మిత్రం చూసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారు కన్నా ఐ వాంట్ బి లైక్ దట్. బట్ ఎప్పుడైనా నెగిటివిటీ అనేది ఫేస్ చేశారా? సో ఐ వాస్ పర్ఫార్మింగ్ లైక్ జస్ట్ లైక్ దిస్, వెనక్కి వస్తూ ఉంటే 6-7 men ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఫాలో అయ్యి అన్నెసరీ క్వశ్చన్స్ అడగడం, దట్ వాస్ సంథింగ్ విచ్ ట్రామటైజ్డ్ మీ. అంటే డ్రాగ్లోని ఫ్యాషన్ని, ఆర్ట్ పర్ఫార్మెన్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రయారిటీ దేనికి ఎక్కువ ఇస్తూ ఉంటారు? ఒక ఆర్ట్ ఫామ్ నేను చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? 2 reasons. 1, ఆడియన్స్ నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్ ఆర్ ఎంటర్టైన్డ్. ఒక మనిషి మైండ్ సెట్ అయినా చేంజ్ అయితే, సో ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్. వాట్ ఈస్ ద ఫిజికల్ పెయిన్? ఆ కార్డ్ సెట్స్, There are people who do, there's something called as tucking. So which is basically kind of undergarments paina they wrap a couple of cloth anamata to give a bulkiness, or they morph their figure as well. వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ క్వీర్? ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ ఉంటుంది మనకి నర్తనశాలలో, బృహన్నలుగా అతను వేషం వేస్తారు. క్యారెక్టర్ డిజైన్ ఎలా చేశారంటే ఒక సముదాయానికి కించపరచకుండా ఒక ఆండ్రోజనస్గా చేశారు. మీరు మెన్గా ఒక ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టర్ చేయొచ్చు, కానీ దానివల్ల ఒక ట్రాన్స్ఫార్మర్కి రావాల్సిన రోల్ మీరు తీసుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి యాక్సెప్టెన్స్ లేదు. హలో, Hi. థ్యాంక్ యూ సో మచ్ సాస్ హూమా. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ తెలుగు డ్రాగ్ క్వీన్గా యూఆర్ షో కేసింగ్ అవర్ కల్చర్, అవర్ ప్రైడ్ త్రూఅవుట్ అండ్ అరౌండ్ ద వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ థింక్ నేను సాస్ అనే దానికి డిఫైన్ తెలుసుకున్నాను. ఏ సఫోకేటెడ్ ఆర్ట్ స్పెసిమెన్. సో ఆ సఫోకేటెడ్ ఆర్ట్ స్పెసిమెన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. వై అంటే సాస్ అని ఎంత బ్యూటిఫుల్గా పలకడానికి ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక్కొక్కటి అది వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్ సఫోకేటెడ్ ఆర్ట్ స్పెసిమెన్? సో ఫస్ట్ నా పూర్తి పేరు పాత్రుని చిదానంద శాస్త్రి, అంటే నా ఇంటి పేరు కలిసి. సో దాంట్లోని లాస్ట్ నేమ్ ఇస్ శాస్త్రి విచ్ ఇస్ SAS. సో డ్రాగ్ నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క డ్రాగ్ ఆర్టిస్ట్ ఒక డ్రాగ్ నేమ్ అనేది ఉంటుంది. అంటే ఒక కలం పేరు ఎలాగైతే ఉంటుందో, లేకపోతే ఒక ఆర్టిస్ట్ పేరు, ఒక క్యారెక్టర్ పేరు. సో అలా పేరు ఒకటి మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఎప్పుడైతే డ్రాగ్ స్టార్ట్ చేశానో అప్పుడు నా పేరు ఉండేది మోహిని దేవి. కానీ మోహిని దేవి అనేది ఇంకో వేరే పదం అనమాట, ఇంకో వేరే పేరు. దట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ మై నేమ్ ఆర్ ద నేమ్ విచ్ మై మామ్ అండ్ డాడ్ హెస్ గివెన్. సో అక్కడ అటు డిస్కనెక్ట్ ఉండే. ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ నోన్ బై SAS విచ్ ఇస్ సఫికేటెడ్ ఆర్ట్ స్పెసిమెన్. సో SAS అనేది నా లాస్ట్ నేమ్లో ద ఫస్ట్ 3 letters. అండ్ లాస్ట్ నేమ్ కూడా ఐ డెంట్ లైక్ మై లాస్ట్ నేమ్ బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ కాస్ట్ ఇండికేటర్ అనమాట. సో అందుకోసం చెప్పి దీన్ని మనం రీక్లెయిమ్ ఎలా చేసుకుంటామంటే SAS, SAS. సో ఈవెన్ పీపుల్ కాల్ మీ సాస్ నా డేస్. అండ్ సాస్ ఫుల్ అర్థం ఏంటంటే సఫికేటెడ్, బికాస్ డ్రాగ్ అనేది చాలా సఫికేషన్. అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, మా బాడీ మేము మార్ఫ్ చేసుకుంటున్నాం, లైక్ వేరింగ్ దిస్ కార్సెట్, ఆర్ ఈవెన్ ఐ డూ డ్రాగ్ దాని మొహం కవర్ చేసుకొని విత్ మాస్క్ అండ్ ఆల్. సో దట్ ఈస్ అ లిటిల్ సఫికేషన్. సో ద సఫికేషన్ విత్ ఇన్ an art form itself is something which I wanted to kind of put it as. An art specimen is like every look I create is a specimen of art. సో హియర్ మై క్యాన్వస్ ఇస్ మై బాడీ. సో ప్రతి ఒక్క లుక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ ఇట్స్ అ డిఫరెంట్ experience altogether, also for the audience, also for myself. So it's like each of them is a specimen. So hence suffocated art specimen. కొన్ని రోజుల తర్వాత ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్, ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా ఇవాల్వ్ అయ్యింది విత్ ద టైమ్ అండ్ విత్ ద కమర్షియలైజేషన్ ఆఫ్ డ్రాగ్. సో ఇఫ్ ఐ నీడ్ టు బి ప్రెజెంటబుల్ ఇన్ డ్రాగ్ ఐ నీడ్ టు చేంజ్ ద క్యారెక్టర్ as well. సో అప్పుడు నాకు ఐ గాట్ అనదర్ నేమ్ విచ్ ఇస్ కాల్డ్ సాస్ హూమా, విచ్ ఇస్ సాసుమా, విచ్ ఇస్ లైక్ మదర్ ఇన్ లా. ఇది రావడానికి కారణం, ఈ పేరు కూడాను ఐఎమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై
దిస్ మదర్ ఇన్ లా క్యారెక్టర్స్ లైక్ మనకి సూర్యకాంతం కానీ లేకపోతే ఛాయాదేవి, అండ్ ఇఫ్ యూ గో టువర్డ్స్ ద నార్త్ ఈ కోకిలా బేన్ అని చెప్పేసి ఒక వెరీ ఫేమస్ మదర్ ఇన్ లా క్యారెక్టర్. అది కాకుండా పాత సినిమాల్లో కూడా దే వాస్ మదర్ ఇన్ లా క్యారెక్టర్ మనోరమ. సో ఈ క్యారెక్టర్స్ అనేవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అది కాకుండా మనం మదర్ ఇన్ లాను కూడా ఒక సొసైటీలో చాలా విచిత్రంగా చూస్తాం. అంటే షీఈ్ మదర్ బట్ షీఈ్ ఆల్సో లైక్ ద పర్సన్ హూ పుట్స్ ఇన్ టు ద లా. సో ఆ డ్యువాలిటీ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఉందో, లైక్ ద ఆంటీనెస్ ఆఫ్ మదర్ ఇన్ లా వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ థాట్ లైక్ ఓకే, ఐ విల్ బి ద మదర్ ఇన్ లా అండ్ దిస్ విల్ మేక్ పీపుల్ కైండ్ ఆఫ్ కనెక్ట్ విత్ మీ యాజ్ వెల్. ఒక ఇండియన్ నేమ్ కూడా ఇస్తుంది అని చెప్పేసి ఐ స్టార్టెడ్ యూజింగ్ సాసుమా. Okay. And like which is Sas, who is that ma? Sas who ma? Wow, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఈ డ్రాగ్ ఆర్ట్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు? సో ఇప్పటికీ నేను చిన్నప్పటి నుంచి డ్రాగ్ చేస్తున్నాను నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూచిపూడి నేను నేర్చుకున్నా ఒక 12 years అండ్ దెన్ భరతనాట్యం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ కూచిపూడి దర్ ఇస్ దిస్ రూపానురూపం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే మగ వ్యక్తి ఆడవ్యక్తిగా డ్రెస్అప్ అయ్యి భామకలాపం కానీ లేకపోతే ఈ అభినవ పారిజాతం ఏదైతే దిస్ ఇస్ సెట్ ఆఫ్ ఐటమ్స్. సో అది అబ్బాయిలు చేస్తారు. సో నేను కూడా రంగప్రవేశం చేసిన తర్వాత ఐ డిడ్ దాట్ అండ్ ఐ వాస్ పర్ఫార్మింగ్. సో అక్కడ లైక్ దట్ ఈస్ మై ఇన్సెప్షన్ ఆఫ్ డ్రాగ్ అంటే కాన్సెప్ట్ అనేది. కానీ ఇంగ్లీష్ పదం యూస్ చేసి ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ మోడర్నైజింగ్ ఇట్ ఆర్ స్టార్టెడ్ అంటే ఒక కొత్త ఆర్ట్ ఫామ్గా చూపించడం, అది నేను 2019లో స్టార్ట్ చేశాను. సో ఇట్స్ బీన్ అరౌండ్ 7 years నౌ. అండ్ ఈ 7 years కూడా ఐఎమ్ కంప్లీట్లీ డూయింగ్ లైక్ డ్రాగ్ ఇస్ మై బేస్. ఇది వదిలేసి నేను ఇంకొక ఆర్ట్ ఫామ్ ఎప్పుడు చేయలేదు. ముందు అయితే నేను డాన్స్ చేసేవాడిని, ఐ వాస్ కాల్డ్ ఎస్ డాన్సర్. బట్ ఆఫ్టర్ దాట్ ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు డాన్స్ వితౌట్ డ్రాగ్. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది 2019 to 2019? అంటే కొంచెం కష్టం అయితే ఉంది. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కదా. సో కష్టం లేకుండా ఫలితం రాదు. సో ఒక్కటి ఏంటనిపించిందంటే నా ఇంటెంట్ డ్రాగ్ చేయడానికి కూడాను హైదరాబాద్లో మనకి ఈ క్వేర్ నైట్ లైఫ్ సీన్ కానీ లేకపోతే ఎల్జిబిటీ సీన్స్ కానీ ఉండేవి కాదు. అది కాకుండా డ్రాగ్ అప్పటికే కొంచెం పాపులర్ అవుతున్నది మన బెంగళూరు లేకపోతే బాంబే. సో హైదరాబాద్లో ఎవరు డ్రాగ్ ఆర్టిస్ట్ లేరు, దాంట్లో తెలుగు డ్రాగ్ ఎవరు చేయట్లేదు. సో ఈ రెండు కొంచెం మైండ్లో ఉన్నాయి నాకు. ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళాను, ఒక ప్రైడ్ వాక్ అయింది నాకు తెలిసి బెంగళూరులోని 2018లోనే. సో ఫస్ట్ ప్రైడ్ వాక్ నా లైఫ్లోని నేను దానిలో వాక్ చేయడం జరిగింది నార్మల్గా యాజ్ అ పార్టిసిపెంట్. సో అక్కడ నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఐ సా డ్రాగ్ క్వీన్. నేను చూసిన తర్వాత ఏంటనుకున్నా అంటే ఓకే, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్ట్ ఫామ్ బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఇది ఏంటి అంత పెద్ద కాదు. ఇట్స్ లైక్ ఎనీబడి డ్రెస్సింగ్ అప్ డూయింగ్ అ డాన్స్ ఆర్ మ్యూజిక్ దే కెన్ డూ ఇట్. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ డాన్స్ అండ్ మ్యూజిక్, ఐ గోట్ ట్రైన్డ్ అనమాట. సో అందుకోసం నేను అనుకున్నా ఏంటంటే ఐ కెన్ డూ ఇట్ ఇస్ వెల్ అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఫస్ట్ డ్రాగ్ షో. నేను చేద్దాం అనుకోలేదు. ఎవరో 2-3 పట్టుకుంటాను, ఒక ఫ్రెండ్ని పట్టుకొని తన్నేమోని నేను హెల్ప్ చేసి విత్ మేకప్ అండ్ డ్రెస్ అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దెమ్ టు డ్రాగ్ అని చెప్పి. ఐ రీచ్డ్ అవుట్ టు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అగైన్ ఫ్రమ్ ది ఎల్జిబిటీ కమ్యూనిటీ. అందరూ అన్నవి ఏంటంటే నువ్వు సొంతంగా చేయలేకపోతూ ఉంటే నన్ను చేయమంటున్నావు, లైక్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ యువర్ సెల్ఫ్. సో అక్కడ స్టక్ అయ్యింది. నేను ఎందుకు చేయట్లేదు, వాట్ ఈస్ స్టాపింగ్ మీ అండ్ వాట్ వాజ్ మై ఇంటెంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సిటీ. సో ఐ టుక్ దాట్ కరేజ్. మాకు అప్పుడు ప్లేసెస్ కూడా ఉండేవి కాదు. ఎందుకంటే డ్రాగ్ అప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే అదేదో ఒక ఇమేజ్ ఇచ్చేదనమాట. ఓకే, మ్యాన్ డ్రెస్సింగ్ అప్ అస్ ఉమెన్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒక అంటే చాలా చీప్గా ఐటమ్ నంబర్స్ పర్ఫామ్ చేయడం అని కనిపించేది. అప్పుడు ఆ టైం అప్పుడు అలాగే ఉండేది థాట్ ప్రాసెస్ కూడాను. సో ఎప్పుడైనా నేను డ్రాగ్ చేద్దామంటే వాళ్ళు అన్నావు ఇది ఫ్యామిలీ ప్లేస్, ఇక్కడ చేయడానికి కుదరదు. వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉండేది. సో క్యాఫేస్ వెతకడానికి, మా ఫస్ట్ డ్రాగ్ షోకి ప్లేసెస్ వెతకడానికి నాకు ఒక 6 months పట్టింది. హైదరాబాద్లో ఆ టైంలో ఉన్న ప్రతి ఒక్క సెంటర్స్ కానీ, ఆర్ట్ సెంటర్స్ కానీ, క్యాఫేస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎంత ట్రై చేస్తున్నా కానీ కూడా ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. ఒక ఫ్రెండ్, లైక్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్, తన పేరు భాగ్యశ్రావణి అనమాట. తనతో క్యాఫే ఉండేది, నిర్వాణ స్టూడియోస్ అని చెప్పి. సో అక్కడ ఫస్ట్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి టీ తాగుతూ ఉంటే చెప్పాను ఇలాగా సిచ్యువేషన్ ఇలాగ ఉంది, ఐ వాంట్ డూ సంథింగ్ న్యూ అండ్ నాకు ప్లేస్లు దొరకట్లేదు అని. షీఈస్ లైక్ క్యాఫే ఉంది కదా ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అది ఇంత చిన్న క్యాఫే. సో కొంచెం ధైర్యం తీసుకొని వి స్టార్టెడ్ ఆఫ్. ఓకే. అండ్ ఫస్ట్ ఈవెంట్కే మాకు ఒక 500 members వచ్చారు. సో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ హ్యాస్ బీన్ ప్రోగ్రెస్ అప్వర్డ్స్ ఓన్లీ. ఇప్పటికీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అంటే లైక్ ప్లేసెస్ కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక కొంచెం ఐ వుడ్ సే
ప్రాబ్లమాటిక్ థింగ్ ఫర్ యాక్సెసింగ్ అ స్పేస్. Okay. ఎందుకంటే ఒక మ్యూజిషియన్ డాన్సర్ వెళ్తే వాళ్ళని అడగరు మీరు ఏం చేస్తున్నారని చెప్పి. నేను ఒక డ్రాగ్ అని చెప్తున్నాను కాబట్టి ఇవి లైక్ అంటే కొంచెం ఆక్సిమోరాన్ అయిపోతుంది వాళ్ళకి. సో ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ప్రాబ్లమ్. బట్ ఐ డ్రాగ్ చేసిన తర్వాత ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. అంటే మంచి కెరీర్ ఎంచుకున్నాను నాకు. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్. బట్ నార్మల్గా తెలుగు పీపుల్ వాళ్ళ కల్చర్స్లో కానీ ఆ ట్రెడిషన్స్లో కానీ ఎంత పర్టికులర్ ఉంటారో మన అందరికి తెలుసుగా. బట్ ఈ హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం వాట్ వాజ్ ద ఛాలెంజ్? ఒక ఛాలెంజ్ ఏంటంటే డ్రాగ్ అనేది మనం ఇప్పుడు బేసిక్గా ఇండియన్ ఆర్ట్ ఫామ్. అంటే ఇండియాలో చాలా ఆర్ట్ ఫామ్స్ డ్రాగ్ లాంటివి ఉన్నాయి. కానీ అది ఒక వెస్ట్కి వెళ్ళిన తర్వాత దానికి మోడర్నైజేషన్ అయింది. మనం ఏదైనా సరే ఒక మోడర్న్ కాన్సెప్ట్ని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ మన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక గ్యాప్ వస్తుందన్నమాట. వాళ్ళది సాధారణంగా ఉనికిని తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే ఓహో ఇది ఏదో పాశ్చాత్యమైనది, వీ డోంట్ వాంట్ సంథింగ్ వెస్ట్రన్ అని చెప్పి. సో నా ఫస్ట్ ఛాలెంజ్ అదే. లైక్ యూనో ఒక డ్రాగ్ అంటున్నాను నేను, బట్ ఐ నీడ్ టు మేక్ ఇట్ సెల్లబుల్, అంటే సెల్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. ది నీడ్ టు కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ పేట్రనైజ్ ఇట్. సో ఆ ఆలోచనతో ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను అంటే ఒక హిందీ నెంబర్, ఒక హిందీ పాత సాంగ్స్ మీద పర్ఫామ్ చేసేవాడిని. దాని తర్వాత హౌ కెన్ ఐ ఇంట్రడ్యూస్ విత్ తెలుగు పాప్ కల్చర్, అంటే ఒక సూర్యకాంతం డైలాగ్ కానీ ఒక లక్ష్మీ మంచు డైలాగ్ కానీ పర్ఫామ్ మేము లిప్సింగ్ చేస్తాం డ్రాగ్లోనే. సో అది చేస్తే ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, పాత సినిమాల నాస్టాల్జియా మనం ఎలా చూపించగలం డ్రాగ్లోని, లేకపోతే కొత్త పాప్ కల్చర్ ఏదైతే ఉందో తెలుగు పాప్ కల్చర్ దాన్ని మనం ఎలా రీఇంట్రడ్యూస్ చేయగలం. సో అవన్నీ కొంచెం బ్రెయిన్ పెట్టి దాని తర్వాత కస్టమైజ్ చేసి వన్స్ ఐ స్టార్టెడ్ సెండింగ్ ఇట్ టు షోయింగ్ ఇట్ టు పీపుల్ స్టార్టెడ్ రియలీ లవింగ్ ఇట్. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి తెలుగులోని డ్రాగ్ చేసే వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ లైక్ 3 or 4 people. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరైతే డ్రాగ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ 3 or 4 people, నాట్ మోర్ దెన్ దాట్. దాంట్లోని ఫార్చునేట్లీ నేను ఒక్కడిని ఈ తెలుగు ల్యాండ్లో ఉన్నా. సో నాకేంటంటే ఎప్పుడైనా సరే నేను కనెక్ట్ అవుతున్నాను, ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, అక్కడ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కాలేజెస్, నేను ఐ డెలిబరేట్లీ చూస్ తెలుగు కాంటెంట్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది అండ్ దే కనెక్ట్ విత్ మీ మోర్. సో ఐ థింక్ దాట్ ఈవెన్చువల్లీ నాకు కొంచెం కల్చర్ షాక్ అని, వీళ్ళేంటి ఇంత యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంత మందికి అర్థమవుతున్నది అని చెప్పి. బట్ సమ్వేర్ దట్ స్టైలైజేషన్ హెల్ప్డ్. గ్రేట్. ఆఫ్టర్ ఫస్ట్ షో స్టిల్ యూ రిమెంబర్ ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆర్ ద కన్వర్జేషన్స్ విత్ యూ ఫ్రమ్ ద ఆడియన్స్? Oh, the first show, people were shocked that I could do that. ఎందుకంటే I was very, like even in dance I was I felt very masculine. Okay. So నాకేంటంటే even when I'm doing drag I feel very masculine, and I think that is the beauty of it. నేను అది ఆ masculinityని I can play with it and I can show it to people. ఆ న్యూయాన్స్ అనేది ఏదైతే ఉందో ఐ రియలీ లైక్ ఇట్. అండ్ పీపుల్ ఆల్సో లవ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ వెరింగ్ సాడీస్. ఓకే. ఎందుకంటే ఒక సాడీ, ఒక ఇండియన్ లుక్ ప్రజెంట్ చేస్తే ది ఫెల్ట్ వెరీ రిలేటబుల్ టు కైండ్ ఆఫ్ అండర్స్టాండ్. సో అక్కడి నుంచి నేను ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్, డ్రాగ్లోనే కర్ణాటిక్ మ్యూజిక్ పాడడం కానీ, లేకపోతే డూయింగ్ పర్ఫార్మింగ్ ఇన్ పబ్లిక్. సో ఆ ఫస్ట్ షో అయిన తర్వాత కూడాను నాకు ఎక్కువ ప్లేసెస్ దొరకలేదు. అడగడం, చూపించడం వీడియో ఫస్ట్ షో ఇలాగ అయింది అని చెప్పి, కానీ ఓపెన్నెస్ లేదు. ఎందుకంటే అది ఒక క్వేర్ ఆర్ట్ ఫామ్, అది కాకుండా కొంచెం వేరేగా కూడా డిఫరెంట్గా కూడా ఉంది అని చెప్పి. సో ఫస్ట్ నాకు ఆ స్పేసెస్ దొరకలేకపోవడానికి టైం అప్పుడు తెలంగాణ స్టేట్స్ ఎయిడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఒక హెల్త్ వింగో, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు టు ఇంటెన్సిఫై అవేర్నెస్ అబౌట్ HIV. సో ఒక ఎన్జిఓ ద్వారా, ఒక మొబరా ఫౌండేషన్ ఒక ఎన్జిఓ ఉంది, దాని ద్వారా వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒకటి చేద్దామని చెప్పి ప్రపోజల్ వచ్చింది. ఐ వాజ్ వాలంటీరింగ్ ఫర్ ది ఎన్జిఓ. సో ఆ ప్రాబ్లం ఏంటొచ్చిందంటే హైదరాబాద్లో ప్రీ కోవిడ్ అంటే 2019-2018 HIV కేసెస్ చాలా ఎక్కువ ఉండాలి. అండ్ ఈ HIV కేసెస్ కూడాను కమింగ్ ఫ్రమ్ బిలో మిడిల్ క్లాస్. ఓకే. అంటే పీపుల్ హూ ఆర్ అంటే వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆటో డ్రైవర్స్, లేకపోతే ట్రక్ డ్రైవర్స్. సో ఈ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ HIV సంఖ్యలో ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఒక డేటా అనేది కలెక్ట్ అయింది. వీళ్ళని ఎలా సెన్సిటైజ్ చేయాలనేది వాళ్ళకి తెలియలేదు. సో దానికోసం ఇలాగ ప్రపోజ్ చేస్తూ ఉంటే నేను చెప్పాను అనమాట, ఐ వాంట్ టు డూ డ్రాగ్, పబ్లిక్లో వెళ్ళి నేను డ్రాగ్ చేస్తాను, నాతో పాటు ఒక ముగ్గురు, వీ కెన్ డూ అ ఫ్లాష్ మాబ్ వేర్ ఐ వుడ్ బీ డూయింగ్ ఇన్ డ్రాగ్. And when we go there, when we kind of perform in front of public, నేను అంటే
గ్యాదర్ చేస్తాను బికాస్ నా డ్రెస్ ఇప్పుడు ఆటోమేటిక్లీ గ్యాదర్ పీపుల్. సో గ్యాదర్ అయిన తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ గో ఇది చేయండి, ఇలా టెస్ట్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్ కిట్స్ అప్పుడు ఇచ్చేవారు అనమాట. సో ఆ ఫ్రీ టెస్ట్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి టెస్టింగ్ అక్కడికక్కడ తీసుకొని అండ్ దాట్ వే వీఆర్ ఏబుల్ టు క్రియేట్ అవేర్నెస్. సో ఇప్పుడు ఏంటంటే I don't even need a place. The public spaces were becoming my stage. So after that, there is this huge, I would say, visibility for me as a person. అండ్ ఆర్ట్కి కూడా కొంచెం విజిబిలిటీ వచ్చింది. కొంచెం న్యూసెస్లోని గట్రా కొంచెం మెన్షన్స్ గట్రా రావడం వల్ల ఓకే పీపుల్కి అర్థమైందంటే ఓకే డ్రాగ్ ఉంది హైదరాబాద్లో అని చెప్పి అండ్ దే అండర్స్టూడ్ మై స్టైల్ ఆఫ్ డ్రాగ్. సో అక్కడ దాని తర్వాత నుంచి ఐ పర్ఫార్మ్ మోర్ ఫర్ పబ్లిక్ దాన్ దాట్ ఆఫ్ క్వేర్. అంటే క్వేర్ ఈవెంట్స్ కాకుండా ఐ పర్ఫార్మ్ ఫర్ రెగ్యులర్ పబ్లిక్. ఒక షాప్లోనే ఓపెనింగ్స్కి అయినా కానీ లేకపోతే సమ్ దసరా ఫెస్టివల్ సమ్టైమ్స్ ఇన్ శిల్పారామం. సో అలాగా వెళ్ళి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ నేను ఇప్పుడు ఎక్కువ పబ్లిక్కి చేస్తున్నాను, ఎక్కువ స్ట్రైట్ పీపుల్కి చేస్తున్నాను దాన్ దాట్ ఆఫ్ క్వేర్ పీపుల్. గ్రేట్ గ్రేట్, సచ్ బ్యూటిఫుల్ జర్నీ. అంటే నార్మల్గా ఇప్పుడు డ్రాగ్ అని కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళకి సో ఫైనల్గా ఇది హైదరాబాద్లో ఉంది, సో మనకి శాస్ ఇది మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఉంటారని తెలుస్తుంటుంది. బట్ ఆ అవేర్నెస్ అనే వాళ్ళకి తెలియని వాళ్ళకి అసలు డ్రాగ్ అంటూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక సింపుల్ డెఫినేషన్లోని వాట్ ఈస్ డ్రాగ్? సో అంటే డ్రాగ్ అనే డెఫినేషన్ చెప్తాను నేను. డ్రాగ్ DRAG, దాని ఇంగ్లీష్ డెఫినేషన్ ఏంటంటే డ్రెస్ రిజెంబ్లింగ్ అ జెండర్. ఓకే, అంటే ఒక వ్యక్తి ఒక జెండర్కి విధంగా ఒక జెండర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా డ్రెస్ వేసుకోవడాన్ని మనం డ్రాగ్ అంటాం. కానీ డ్రాగ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసిక్గా విలియం షేక్స్పియర్ అనే అతను ఈ డ్రాగ్ అనే పదాన్ని సృష్టించారనమాట. కానీ అంటే ఇంకొంచెం బ్యాక్కి వెళ్తాను నేను. ది ఆరిజిన్ ఆఫ్ డ్రాగ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. మనకి నాట్యశాస్త్రాలని స్త్రీ వేషం, పురుష వేషం, అభినయ వేషం అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ అయితే ఉంది. అంటే ఒక వ్యక్తి స్టేజ్ పైన ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే తను ఒక రకమైన దుస్తులు వేసుకొని ప్రజెంట్ చేస్తారు. సాధారణంగా ఆ టైం ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు స్టేజ్ ఎక్కకూడదని చెప్పేసి సొసైటీలో నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ మగ వ్యక్తి ఆడ వ్యక్తిగా డ్రెస్ చేసుకొని వాళ్ళ క్యారెక్టర్స్ ప్లే చేసేవారు. సో స్టేజ్ మీద ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక ఆడవ్యక్తి నార్మల్ చీర కట్టుకొని మామూలు చీర కట్టుకొని ఆడవ్యక్తిని తెలుస్తుంది, కానీ స్టేజ్కి ఒక ఎగ్జాజరేషన్ అనేది వస్తుంది. అంటే కొంచెం ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది, ఒక మేకప్ కానీ లేకపోతే ఇప్పుడు బాలగంధర్వ అని చెప్పేసి ఒక వండర్ఫుల్ యాక్టర్ అనమాట, స్త్రీ వేషం చేసేవారు అతను మహారాష్ట్ర థియేటర్లో. అతని కోసం చెప్పి స్పెషల్ సాడీస్ ఉండేవి. సో ఆ సాడీ ఏంటంటే ఇట్స్ 6 yards 9 yards సాడీస్. సో అది తను కట్టుకొని పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ రోజు ఆ సాడీస్ని ఆక్షన్ చేస్తే ఈ ఆడవాళ్ళందరూ వెళ్ళి అక్కడ తన్నుకొని ఎవరైనా తీసుకుంటే అది చాలా పెద్ద విషయం అనమాట వాళ్ళకి. సో ఒక ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేశారు అది. సో అలాగని చెప్పి డ్రాగ్ అనేది చాలా రెగ్యులర్ కొలోకియల్ కాన్సెప్ట్. కానీ డ్రాగ్ ఆర్టిస్టులు ఎవరైతే చేసేవారో ముందు మనకి ప్రీ 377 ప్రీ స్టోన్ వాల్స్. సో ఎక్కువగా ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళ వ్యక్తిగా డ్రెస్ చేసుకొని పర్ఫామ్ చేసేవారు వెస్ట్లోని. చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది ఓకే నేను నా రియాలిటీని నేను బయట చేయలేకపోతున్నాను, అది స్టేజ్ ద్వారా ఐ కెన్ లివ్ మై సెల్ఫ్. సో వాళ్ళు ఏంటంటే ఈ క్వేర్ కమ్యూనిటీ వాళ్ళు LGBT సముదాయం వాళ్ళు ఎక్కువ డ్రాగ్ చేసేవారు. ఈ డ్రాగ్ అనేది ఒక సింబల్ అయిపోయింది అనమాట LGBT సముదాయానికి. సో వీళ్ళు ఏంటంటే స్టేజ్లో కాకుండా బయటకు తీసుకొచ్చారు. అంటే స్ట్రీట్లో ప్రొటెస్ట్ కోసం అందరూ అలాగే సేమ్ డ్రెస్లు వేసుకొని ప్రొటెస్ట్లకి రావడం. స్టేజ్లో ఒక ఫుల్ యాక్ట్లో ఒక భాగంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చి ఇదే నా క్యారెక్టర్ అని చెప్పి స్టేజ్లో సింగిల్ సోలో పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. సో అలాగని చెప్పి డ్రాగ్ అనేది అంటే ఇట్ బికేమ్ లిటిల్ బిట్ ఫేమస్ అనమాట. అండ్ దెన్ ఇట్ ఆల్సో బికేమ్ ఫ్రంట్ లైన్. అంటే ఫ్రంట్ లైన్ ఎప్పుడైతే ఈ స్టోన్ వాల్ రైట్స్ అయ్యాయో మనకి యూఎస్లోని పోలీస్ అత్యాచారాలు LGBT సముదాయం మీద, ఈ డ్రాగ్ క్వీన్స్ ముందు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ ఆ మార్చ్ అంటే బ్రిక్ ఒకటి విసిరిన తర్వాత పోలీస్కి రైట్స్ అయ్యాయి. ఆ ఫస్ట్ బ్రిక్ ఎవరైతే విసిరారో దట్ వాజ్ అ డ్రాగ్ క్వీన్. సో సమ్హౌ దట్ దిస్ డ్రాగ్ బికేమ్ అ సింబల్ ఆఫ్ LGBTQI+ కమ్యూనిటీ. అంటే ఒక సముదాయానికి ఒక ఆర్ట్ ఫామ్గా వచ్చింది. ఇంకా ఫేమస్ ఎలాగైందంటే దే వాజ్ అ రియాలిటీ షో ఆఫ్టర్ దట్. సో రూపోల్స్ డ్రాగ్ రేస్ అని చెప్పి ఒక రియాలిటీ షో స్టార్ట్ అయింది. ఇప్పటికి ఇది 18th సీజన్ నడుస్తున్నది. అది వరల్డ్ ఫ్రాంచైజెస్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ లైక్ బిగ్ బాస్, దిస్ ఇస్ అనదర్ రియాలిటీ షో. సో దానివల్ల ఇంకా పాపులర్ అయింది. ఇవంతా అవుతున్న కొద్దీ మన ఇండియన్స్ మనం చూసాం అక్కడ ఒకే డ్రాగ్ అనేది అవుతున్నదని చెప్పి. అంటే ఇక్కడున్న LGBT సముదాయం 2014
2015లోని కొంతమంది డ్రాగ్ అనేది ఇండియాకి తేవడం, ఇండియాలో పర్ఫామ్ చేయడం, మాయా ద డ్రాగ్ క్వీన్, లేకపోతే రాణి కోహినూర్ అని చెప్పేసి ఇంకో డ్రాగ్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చూసి తెచ్చిన వాళ్ళు ఇండియాకి. సో అలాగని చెప్పి ఇండియాలో కూడా కొంచెం పాపులర్ అవుతున్న టైంలోని నేను ఎంటర్ అయ్యాను. సో డ్రాగ్ అనేది నాకేమనిపిస్తుంది అంటే మనం అందరం ఒక డ్రాగ్ ఆర్టిస్టులు. ఒకటి నేను కొంచెం ఎక్స్ట్రా డ్రెస్ చేసుకుంటున్నాను, ఒక ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా జెండర్ని ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల మీరు నాకు అట్రాక్ట్ అయ్యి నాతో మాట్లాడతారు. నేను ఆ టైంని, ఆ ఛాన్స్ని తీసుకొని నా సముదాయం కోసం కానీ లేకపోతే నా కమ్యూనిటీ కోసం కానీ చెప్పడానికి నాకు వీలవుతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. దిస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ యాజ్ అ పర్సన్. బట్ ఎవ్రీ వన్ హూ ఇస్ డ్రెస్సింగ్ అప్ టు ప్రెజెంట్ దేర్ జెండర్ ఈజ్ అ డ్రాగ్ క్వీన్. ద నెక్స్ట్ థింగ్ అంటే ఇప్పుడు డ్రాగ్ అంటే ఏదో డిఫైన్ చేశారు కదా, ఇందులోనే టైప్స్ ఆఫ్ డ్రాగ్స్ ఉంటాయని కూడా మేము వినజండి. కామెడీ, పొలిటికల్. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో? సో ఇప్పుడు మనకి మ్యూజిక్, లైక్ ఐ విల్ గివ్ ఎన్ అనాలజీ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్లో ఏంటంటే మనకి చాలా రకాల మ్యూజిక్ ఉంటుంది. రాక్, పాప్, అండ్ దెన్ యూ హ్యావ్ ఇన్ ఇండియన్ మ్యూజిక్ యాజ్ వెల్ రాజస్థానీ, క్లాసికల్, ఫోక్. సో డ్రాగ్లో కూడా ఇట్స్ సిమిలర్. అదేంటంటే చేసే వ్యక్తిని బట్టి లేకపోతే చేసే సిచ్యువేషన్ని బట్టి ఇట్స్ లైక్ దాట్. ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ డ్రాగ్లోని దెర్ ఆర్ లైక్ 6 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రాగ్. ఒకటి ఇట్స్ పెజెంట్ డ్రాగ్, విచ్ ఇస్ బేసిక్లీ ఇప్పుడు మనకి సంబడి హూస్ డ్రెస్సింగ్ అప్ అస్ అ మిస్ యూనివర్స్, ఆర్ సంబడి హూస్ డ్రెస్సింగ్ అప్ ఎగ్జాజరేటెడ్లీ ఫార్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ బ్యూటీ కాంటెస్ట్. సో దాన్ని మనం పెజెంట్ డ్రాగ్ అంటాం. ట్రానిమల్ డ్రాగ్ అంటే ట్రాష్. బేసిక్గా నేను ట్రానిమల్ డ్రాగ్ చేస్తాను. ఈరోజు పాడ్కాస్ట్కి చేయలేదు ఎందుకంటే మీ ఆడియన్స్ భయపడతారని చెప్పి. బట్ యూజువల్గా ట్రానిమల్ డ్రాగ్ అంటే ట్రాష్ ఏదైతే ఉందో, నార్మల్ ట్రాష్, దాంతో వాళ్ళ అవుట్ఫిట్స్ క్రియేట్ చేసుకొని ఇట్స్ అ హై ఫ్యాషన్, హై ఏలియన్ లుక్. సో దీంట్లో ఏంటంటే మనకి ఒక వ్యక్తిగా కనబడరు, ఒక ఏలియన్ ఫామ్లో కనబడతారు అనమాట. సో దాట్ ఈస్ కాల్డ్ ఇస్ ట్రానిమల్ డ్రాగ్. కొన్నిసార్లు ఏంటంటే డ్రాగ్లోనే మనం జెండర్ని కొంచెం వేరేగా చూపించాలంటే ఇప్పుడు మగ వ్యక్తి ఆడవ్యక్తిగా చేస్తే డ్రాగ్ క్వీన్స్, ఆడవ్యక్తి మగ వ్యక్తిగా డ్రెస్ చేసుకొని పర్ఫామ్ చేస్తే డ్రాగ్ కింగ్. కానీ కింగ్ క్వీన్ కాకుండా ఇప్పుడు నేను జెండర్ కోసం మాట్లాడుతున్నాను, మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. అది కాకుండా ఒక వేరే ఆప్షన్ కాకుండా ఒక క్రియేటివ్ వే ఆఫ్ సీయింగ్ జెండర్ని మనం ఆండ్రోజినీ అంటాం. సో ఆండ్రోజినస్ డ్రాగ్ అంటే ఇప్పుడు మీకు చూస్తే మీకు తెలియదు ఓకే అబ్బాయి అమ్మాయి అని చెప్పి, ఇట్స్ లైక్ ఎగ్జాజరేటెడ్. సో దట్ ఈస్ ఆండ్రోజినస్ డ్రాగ్. గాథిక్ అంటే మనం గాత్ ఏదైతే ఉందో లైక్ గాత్ కల్చర్, బ్లాక్ అండ్ వైట్. సో అంతా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ గాథిక్ డ్రాగ్. సో అలాగా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త వెరైటీ ఆల్టర్నేటివ్ డ్రాగ్ అని వస్తుంది. ఆల్టర్నేటివ్ డ్రాగ్ అంటే ఇప్పుడు మాకు డ్రాగ్లోనే ఒక అమ్మాయిగా డ్రెస్ చేసుకోవాలంటే వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కార్సెట్ కానీ లేకపోతే హెయిర్ కానీ. ఆల్టర్నేటివ్ డ్రాగ్ ఇస్ దే వేర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్స్ వెరీ క్రీచరిష్ అంటే జాంబీ కైండ్ ఆఫ్ లుక్. వాళ్ళు ఎప్పుడు అదే పర్ఫామ్ చేస్తారు. సో దట్ ఈస్ గాథిక్ ఆర్ ఆల్టర్నేటివ్ డ్రాగ్. సో ఇన్ హ్యూమన్ అంటే హ్యూమన్నెస్ మీకు కనబడదు, ఇట్స్ అన్ ఏలియన్ ఆర్ ఇట్స్ అ zombie kind of look which they kind of create. So that is called as alternative drag. So these are all bits and pieces of stylization basically. కానీ మనం ఆ సేమ్ స్టైలైజేషన్ ఇండియాలో కూడా చూడొచ్చు. దాని వాళ్ళు డ్రాగ్ అనదు కాబట్టి. ఇప్పుడు మీరు కేరళ వైపు వెళ్తే దిస్ ఇస్ ఆర్ట్ ఫామ్ కాల్డ్ as తయ్యం. తయ్యం ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్టర్నేటివ్ డ్రాగ్. ఎందుకంటే దాంట్లో మనం ఒక దేవిని చూపిస్తున్నారు, కానీ ఆ దేవి ఏంటంటే షీఈ్ నాట్ లైక్ అ ఉమెన్, షీఈ్ అన్ ఎగ్జాజరేటెడ్ ఫిగర్ ఆఫ్ అ ఉమెన్. సేమ్ విత్ మనకి ఇట్ సైడ్ లైక్ విల్ సీ తమాషా థియేటర్ వేర్ దే విల్ డ్రెస్ అప్ లైక్ ఉమెన్ ఓన్లీ అండ్ పర్ఫామ్. లౌండా నాచ్ ఇట్స్ సేమ్ లైక్ ఇంకా మనం భూతకోల లైక్ కాంతారా వాళ్ళ ఫేమస్ అయిన భూతకోల. So even there you will find the exaggeration of it. So it's the same concept. ఒక డ్రెస్ వేసుకొని ఒక క్యారెక్టర్ని ప్రెజెంట్ చేయడానికి ఇస్ ద కాన్సెప్ట్. హౌ డూ యూ కైండ్ ఆఫ్ డూ ఇట్ ఈస్ ద స్టైలైజేషన్ విచ్ కైండ్ ఆఫ్ కమ్స్ అప్. గ్రేట్. బట్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఈ ఆర్ట్ని సెలెక్ట్ చేసుకున్నారంటే దెర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. బట్ పర్టికులర్లీ మీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా అప్బ్రింగింగ్ కానీ లేకపోతే చిన్నప్పుడు మీరు నేర్చుకున్న కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, ఒక క్లాసికల్ సైడ్ అంతా కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి వై డూ వాంట్ టు స్టెప్ ఇన్ టు దిస్ డ్రాగ్ ఫామ్ పర్టికులర్లీ? ఎందుకు? ఒక పర్టికులర్ రీజన్ ఏదైనా ఒకటి. సో వన్ ఆఫ్ ద థింగ్ నేను ఆలోచించడం ఏంటంటే క్లాసికల్ డాన్స్ని నేర్చుకున్న తర్వాత క్లాసికల్కి మనం ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లోని క్లాసికల్ ఇస్ బాక్స్డ్ ఇన్ టు సర్టన్ ఆస్పెక్ట్. క్లాసికల్ ఎప్పుడైనా సరే మనం ఒక స్టోరీ చెప్తాం అనుకోండి, ఆ స్టోరీస్ ఆర్ మేజర్లీ రిలేటెడ్ టు గాడ్ ఆర్ రిలీజన్. అది కాకుండా క్లాసికల్ ఇస్ పుట్ ఆన్ ఎ పెడెస్ట్రియల్, అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నీట్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్
కల్చరల్ ఇన్ ఇట్స్ ఓన్ నేచర్. సో ఆ కల్చరల్ బాక్స్తో మనం గీయడం వల్ల ఏంటవుతుందంటే అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు టైం, అంటే మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ డోంట్ ఫిట్ ఇన్, మీరు అక్కడ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయలేరు. చేసినా కానీ కూడా అదేంటంటే మనీ ఇట్ విల్ కమ్ ఇన్ టు కాంటెంపరీ. సో దాట్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, లైక్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఐ హ్యాడ్. అది కాకుండా యాజ్ ఎ క్వేర్ ఇండివిజువల్, యాజ్ ఎ పర్సన్ ఫ్రమ్ ది ఎల్జీబీటీ కమ్యూనిటీ, ఆ స్పేస్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేయడం నాకు కొంచెం కష్టం పడింది. అంటే లైక్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ దాట్ స్పేస్. బట్ దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫార్మ్ విచ్ ఇస్ బై క్వేర్ పీపుల్. ఇప్పుడు ఒక కమ్యూనిటీకి ఒక ఆర్ట్ ఫార్మ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. మన మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అయినా, లేకపోతే కాస్ట్ కమ్యూనిటీస్ అయినా, లేకపోతే రీజనల్ కమ్యూనిటీస్ అయినా. సో ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీకి స్పెసిఫిక్ అయిన ఆర్ట్ ఫామ్ డ్రాగ్. సో నాకు అనిపించింది ఏంటంటే నేను చేస్తున్నా డాన్స్ పర్ఫామ్ చేస్తున్నా, కానీ ఏదో డిస్కనెక్ట్ ఉంది. ఇది నాది కాదు, ఇది నాకు ఇచ్చింది కాదు అనే ఒక డిస్కనెక్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది. నేను డ్రాగ్ చేయడానికి కారణం కూడా చాలా హెజిటేషన్గా చేశాను నేను. ఇప్పుడు ఏంటంటే ఇది స్ట్రక్చర్డ్ ఆర్ట్ ఫామ్ కాదు. మనకి డాన్స్లోని, భరతనాట్యంలోని మీకు ఫస్ట్ అడవుస్ నేర్పిస్తారు, అంటే స్టెప్స్. దాని తర్వాత మీకు ఐటమ్స్ ఉంటాయి, అంటే అలరిపు, జతిస్వరం, వర్ణం, అవన్నీ ఐటమ్స్ ఉంటాయి. దాని మార్గం అంటారు అనమాట. ఆ మార్గం మీరు క్రాస్ చేసిన తర్వాత యూ డైరెక్ట్లీ గో అండ్ పర్ఫామ్. అరంగేట్రం అవుతుంది, దాంతో యూ పర్ఫామ్. ఇట్స్ అ వెరీ స్ట్రక్చర్డ్ థింగ్. అక్కడ రూల్ బుక్ ఉంది, మీరు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, మీరు ఇంత దూరం వెళ్ళొచ్చు, ఇంత దూరం వెళ్ళకూడదు. సో మనోధర్మ కూడా ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు, అవన్నీ స్ట్రక్చర్డ్. దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ విచ్ ఇస్ నాట్ స్ట్రక్చర్డ్. అండ్ ది స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఏంటంటే ఐ గాట్ అ వెరీ వండర్ఫుల్ ఫ్రీడమ్ టు పుట్ మై బ్రెయిన్ ఇన్ టు అండ్ క్రియేట్. సో ఆ క్రియేషన్ అయినా, అంటే అది ఉంటుంది కదా పిశాచి అన్న తలపైన కూర్చొని వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. సో ది క్రియేటివ్ స్పేస్ ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఐ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఎక్స్పెరిమెంట్. సో కాన్స్టెంట్లీ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల ఐ రైట్ నౌ హ్యావ్ అ స్టైల్ ఫర్ ఓకే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక ఐడియా అవుతుంది, అంటే ఏం చేయొచ్చు, ఏది చేస్తే నచ్చుతుంది ఆడియన్స్కి. సో ఫ్రీడమ్ వల్ల ఐ వాజ్ హ్యావింగ్ ఎ వెరీ క్రియేటివ్ ప్రాసెస్. బట్ నేను ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఈవెన్ ఇన్ డ్రాగ్ ఎందుకంటే నేర్చుకున్నాను కాబట్టి డబ్బులు ఇచ్చి ఐ లర్న్ దాట్ ఫార్మ్ ఇస్ వెల్, లైక్ డాన్స్. ఐ ట్రై టు రీబ్రింగ్ ఇట్, ఐ ట్రై టు కైండ్ ఆఫ్ మిక్స్ ఇట్ అండ్ పర్ఫార్మ్. సో దట్ ఈస్ అగైన్ వితౌట్ కాలింగ్ ఇట్ భరతనాట్యం. లైక్ యూనో నేను ఒక రీమిక్స్ చేస్తున్నా అంటే ఇట్ విల్ నెవర్ బీ అన్ ఒరిజినల్. సో ఐ నీడ్ టు ఎన్షూర్ దాట్ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఒరిజినల్ బట్ అ పార్ట్ ఆఫ్ మై క్రియేటివిటీ. సో దట్స్ ద రీజన్ వై ఐ షిఫ్టెడ్. బట్ ఎనీవేస్, అంటే ప్రతిదానికి ఒక ఫార్ములాస్ కానీ ఒక డూస్ అండ్ డోన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్కి ఎంత అప్లాస్ ఉందో మనందరికీ తెలుసు, వెస్ట్రన్ మ్యూజిక్ని ఎంత బాగా చేస్తో తెలుసు. బట్ అలాగే ఏమైనా డూస్ అండ్ డోన్స్ పెట్టుకుంటారా ఒక డ్రాగ్ పర్ఫామ్ చేసినప్పుడు? అంటే దీన్ని జనాల్లో ఇంకా బాగా తీసుకెళ్ళాలి అంటే మీరు అంత ఎక్స్పెరిమెంట్లు చేస్తూ అంత క్రియేటివ్గా అంత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకోవాలిగా. సో ఇస్ దర్ ఎనీ డూస్ అండ్ డోన్స్? డూస్ అండ్ డోన్స్ ఇండివిజువల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉంటుంది, అంటే నాకు నేను పెట్టుకున్నది ఉంటుంది. కానీ ఆర్ట్ ఫామ్ ఇప్పుడు డ్రాగ్ అనేది ఏంటంటే చాలా ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. అంటే మీరు ఎక్స్టర్నల్గా ఏం ప్రజెంట్ చేస్తారో దట్ ఈస్ ద మేజర్ అట్రాక్షన్, దట్స్ ద ప్లస్, అంటే దట్ ఈస్ ద యూపీఎస్. డ్రాగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్లోని ఓహో ఇదొక్కటే చేస్తారని చెప్పలేను నేను. ఎందుకంటే దెర్ ఆర్ డ్రాగ్ ఆర్టిస్ట్ హూ గో హ్యాడ్ అండ్ టాక్ అబౌట్ ఎన్వైరన్మెంట్. వాళ్ళు ట్రెక్ చేస్తారు, బేసిక్గా డ్రాగ్ వేసుకొని దే వాక్ అ మౌంటైన్, ది ట్రెక్ అండ్ ది టీచ్ టాక్ అబౌట్ ఎన్వైరన్మెంట్. There are drag artists who go to universities like Harvard and Oxford and teach about gender. There are drag artists who cook. So basically there's this wonderful artist and Radha Labia, Australia. They are a professional chef. So while a hotel ke elte meeru, she would be in full drag and she'll be cooking live in front of people. So it's a juxtaposition of two different art forms. సో అలాగా దీనికి పెడగాలజీ అనేది లేదు, మీకు ఒక స్ట్రక్చర్ అనేది లేదు. కానీ కొన్ని డూస్ అండ్ డోన్స్ నా కోసం నేను పెట్టుకున్నది ఏంటంటే, ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ లైక్ డిఫరెంట్ సిటీ ఆల్టుగెదర్, సిటీ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే కల్చరల్ అట్మాస్ఫియర్ ఐ నీడ్ టు ఎన్షూర్. అది కాకుండా లైఫ్ ఐఎమ్ 33 నౌ. సో ఈ 33 తర్వాత కూడా నాకు నా బాడీ సపోర్ట్ చేయడం, లేకపోతే నా మైండ్, నా పాలిటిక్స్, సో అవన్నీ ఒక లేయర్ బై లేయర్ అటాచ్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం చెప్పి ఐ హ్యావ్ సమ్ డూస్ అండ్ డోన్స్. లైక్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్క్లూసివ్లీ dress as very westernized like skin show and all. I don't like to do it endukante then this art form can turn into something which is very negative. Again for me there are people who do it, but నాకు ఏంటంటే నేను ఏదైతే ఆడియన్స్ని నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి నాకు ఇంకా ఎక్కువ ఆడియన్స్, ఎక్కువ ఏజ్ గ్రూప్ నుంచి, ఎక్కువ ఇంక్లూజివ్, ఎక్కువ కల్చరలీ డైవర్స్ ఆడియన్స్ నాకు రావాలి అంటే నేను చాలా ఆలోచించి నేను అందరికీ కలిపి ఉండే ఆర్ట్ ఫామ్ని నేను ప్రజెంట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇట్ షుడ్ బి గ్రీన్, నో వల్గారిటీ. నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. ఐ బిలీవ్ ఇన్ కామెడీ అండ్ జాయ్. సో అది నేను ప్రజెంట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ ద ఐడియా ఆఫ్ సెక్షువాలిటీ. ఐ డూ సెక్షువల్ కైండ్ ఆఫ్ సెక్షువాలిటీ అనే ఒక ఆర్ట్ ఫామ్ డ్రాగ్లోని చాలా కామన్గా కనబడుతుంది. నేను ద చాయిస్ ఇస్ ఆన్ మీ. అంటే ఏది నేను పర్ఫామ్ ఎవరికి చేస్తాను. ఇఫ్ ఇట్స్ అ క్లబ్ ఈవెంట్ అండ్ ఇఫ్ ఇట్స్ ఈవెంట్ విచ్ ఇస్ అబౌట్ క్వేర్నెస్, ఇఫ్ ఇట్స్ సంథింగ్ వేర్ ఆల్ ద LGBT పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాళ్ళు they're experiencing themselves, their own joy, then I do something which is comical to them, which might be sexual as well. Okay, understanding. Same adina I can't take it to some other places. So ఏ ఆడియన్స్కి ఎలా పర్ఫామ్ చేయాలి, ఎంతవరకు నేను సెట్ చేసుకోగలను, దట్ ఈస్ సంథింగ్ ఆన్ మీ. సో ఐ దట్ ఈస్ మై డూస్ అండ్ డోంట్స్. ఐ డోంట్ వాంట్ టు బీ ఎక్స్క్లూసివ్లీ సెక్షువల్. దట్స్ టు స్టార్ట్ విత్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ certain belief I will not wear something which is like a black face అంటే ఫేస్ అంతా బ్లాక్ చేసుకొని లైక్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫోబిక్ క్యారెక్టర్స్ కానీ. సో ఐ డోంట్ డూ దాట్. సో అవి కొన్ని డూస్ అండ్ డోంట్స్. అగైన్ ఇట్స్ పర్సనల్. డ్రాగ్ అనే వాళ్ళు లైక్ దెర్ ఇస్ గుడ్ ఆర్టిస్ట్, దెర్ బ్యాడ్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్టూపిడ్ ఆర్టిస్ట్. సో సేమ్ టెంప్లేట్ ఫర్ మై డ్రాగ్ ఆర్ట్ ఫామ్ as well. సో యా, సూపర్. బట్ అంటే ఇప్పుడు ఎలా అయితే డూస్ అండ్ డోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎ డ్రాగ్ ఆర్ట్ అట్ ఏ సమ్ ప్లేస్, వాట్ ఈస్ ద షెడ్యూల్? నేను చాలా ర్యాండమ్గా వెళ్తాను. లైక్ చాలా ర్యాండమ్ అంటే ఫస్ట్ ఆడియన్స్ ఎలాంటి వారు. ఇప్పుడు ఒక కాలేజ్లో, స్కూల్స్లోని ఇప్పుడు ఐ పర్ఫార్మ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇస్ వెల్. ఆ ఆడియన్స్కి ఏది రైటో యాజ్ అన్ ఆర్టిస్ట్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ నేను ఐ ట్రై టు డయల్ డౌన్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ మై పర్సనల్ బిలీఫ్ సిస్టమ్స్ దేర్. సో నేను ఒక ప్రొటెస్ట్లో పర్ఫామ్ చేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ అ ప్లేస్ వర్ ఐ టు పుట్ మై బ్రెయిన్ అండ్ లైక్ నా బిలీఫ్ సిస్టమ్ నేను చెప్పాలి. ఇక్కడ అది కాదు, ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి. నేను ఒక చిన్నపిల్లలు చేస్తే ఐ విల్ టెల్ ఎ పాజిటివ్ స్టోరీ ఇన్ దిస్. దే విల్ నాట్ సీ మీ as a drag artist. They might be seeing me as a joker, or some character kind of coming into. A sensibility I want to kind of give it to the kids. Same ఐ పర్ఫామ్ ఇన్ మల్టిపుల్ వేస్. నేను చాలాసార్లు డాన్స్ స్ట్రాంగ్ కేపబిలిటీ కాబట్టి నేను డాన్స్ కూడా క్రియేట్ చేస్తాను. ఒక ఈవెంట్కి ఇది థీమ్ అని చెప్తే నేను ఐ క్రియేట్ మై ఓన్ డాన్స్. సో విత్ డాన్స్ ఐ పర్ఫార్మ్డ్ ఆన్ మల్టిపుల్ రెగ్యులర్ సోషల్ ఇష్యూస్. మనకి మెన్స్ట్రుయేషన్ హెల్త్ మీద ఐ డిడ్ అ పర్ఫార్మెన్స్, మెంటల్ హెల్త్ మీద పర్ఫార్మెన్స్ చేశాను. ఐ ఆల్రెడీ స్పోక్ అబౌట్ HIV, సో దానికోసం నేను పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. క్లైమేట్ చేంజ్, ఇంకా ఇంటర్ఫేత్ అంటే అన్ని ఫేత్స్ వాళ్ళు కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలి, ఈ కమ్యూనల్ వైలెన్స్, కమ్యూనల్ హేట్రెడ్ ఉండకూడదు అని చెప్పేసి ఐ డిడ్ అ పర్ఫార్మెన్స్ ఆన్ దట్ as well. So those are some ways how I do dance performances. I sing folk songs. అంటే ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్, బట్ ఫోక్ ఏంటంటే ఏ మనిషికైనా ఒకవేళ ఒక లాంగ్వేజ్ తెలుసుంటే తెలియకపోయినాను వాళ్ళ ఆ ఫోక్ అనేది ఇట్స్ లైక్ మదర్. అది ఎలాగో ఒకలాగా మనిషి కనెక్ట్ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ మ్యాజిక్ హ్యాపెన్. సో ఐ ఫస్ట్లీ సింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోక్ సాంగ్స్. కొంచెం ఏంటంటే దాన్ని ఐ స్టార్టెడ్ ట్వీకింగ్, అంటే రాయడం, తిరగరాసి ఒక LGBT సముదాయం మీద ఒక అవేర్నెస్ సాంగ్ కానీ లేకపోతే ట్రాన్స్ఫోబియా మీద అవేర్నెస్ సాంగ్ కానీ అలా రాసుకుంటూ నేను పాడేవాడిని. సో దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ ఐ డూ. ఇంకొకటి పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఏంటంటే ఇట్స్ మేజర్లీ లైక్ డిస్ట్రప్షన్. దానికి ఒక స్క్రిప్ట్ ఉండదు, దానికి ఒక స్కెడ్యూల్ ఉండదు. సో ఇప్పుడు దే వాజ్ అన్ IT పార్క్. ఐ విల్ గివ్ యూ, అంటే కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక IT పార్క్ ఉంది. సో దాంట్లో ఏంటంటే ఒక పెద్ద కౌచ్ పెట్టాను నేను ముందుగుండా ఇన్స్టాల్. ఇట్స్ అ బిగ్ కౌచ్ విచ్ ఇస్ దేర్. సో ఆ కౌచ్లోని నేను ఫుల్ డ్రాగ్ ఫేస్ కవర్డ్ వెళ్ళి ఒక్క సైడ్లో కూర్చుంటా. దాని ముందు ఒక బోర్డు ఉంటుంది, ఇఫ్ యూ సీ బియాండ్ 2 దెన్ కమ్ అండ్ సిట్ విత్ మీ ఫర్ 2. సో మీరు ద్వైతం కన్నా ఎక్కువ మనుషుల్ని మీరు చూస్తే మీరు నాతో వచ్చి 2 నిమిషాలు కూర్చోండి. సో దిస్ వాజ్ దేర్, ఇట్ వాజ్ ఎట్ Dubai Lit Fest లాస్ట్ ఇయర్. అక్కడ కూర్చున్నా,
బేసిక్లీ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ లైక్ ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. కొంతమంది వచ్చి ఏంటంటే కూర్చున్న తర్వాత కొంచెం వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది, ఎందుకబ్బా కూర్చొని ఏం చేస్తాను, మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో మాట్లాడుతున్నారు, నేను రెస్పాన్స్ చేస్తున్నా. కొంతమంది ఫొటోస్ కోసం వచ్చారు, సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చారు. సో అదైంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏంటవుతున్నదంటే జనాలు గుంపుగా రావడం, ఒక్కొక్కరు వాళ్ళ ఇన్హిబిషన్స్, వాళ్ళ భయాలు ఏవైతే ఉంటాయో, ఒక ట్రాన్స్ వ్యక్తిని కానీ, ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ని కానీ, ఒక ఎల్జిబిటీ సముదాయం వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైతే భయాలు ఉంటాయో ఆ భయాన్ని వాళ్ళు పక్కన వదిలేసి నాతో వచ్చి కూర్చొని మాట్లాడడం, లేకపోతే అడగడం, క్వశ్చన్స్ అడగడం. ఈ హోల్ దీంట్లో నాకు ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఒక 200 మంది వచ్చి కూర్చొని ఉంటారు. ఇట్ బికేమ్ ఫర్ 4 hours I was sitting in this couch. సో that is some kind of it's called as performance. అది చేస్తూ ఉంటా. Similarly I did another one where I am doing makeup in a gallery, State Arts Galleryలోనే. ముందు ఒక మిర్రర్ ఉంటుంది. సో మిర్రర్ వచ్చి పట్టుకోవాలి రెగ్యులర్ ఆడియన్స్. పట్టుకుంటే I will do the makeup. Once they drop the mirror, I will stop. So people have to hold and pass it on to people till I complete my makeup. So these are performance arts which I do as well. దీనికి స్కెడ్యూల్ ఉండదు, దీనికి ఒక స్ట్రక్చర్ ఉండదు. ఓకే ఇలాగా ఒక ఫెస్టివల్ అవుతున్నది, ఒక ఆర్ట్ ఫెస్టివల్, లేకపోతే ఒక ఆర్ట్ షో అవుతున్నది, మీరు ఇంటర్వ్యూ చేయండి అని చెప్తే ఐ విల్ జస్ట్ గో అండ్ డూ. సో దట్ ఈస్ అదర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ విచ్ ఐ డూ. అంటే మీరు ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో మోరోవర్ ఈ డ్రాగ్ ఆర్ట్ అనేది యూస్ చేసుకొని ఆ యాక్టివిజం అనేది కొంచెం జనాల్లోకి ఈజీగా తీసుకెళ్ళచ్చు. బట్ కొంతమంది డ్రాగ్ ఆర్ట్స్ నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు ది బ్యూటిఫుల్లీ పర్ఫామ్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చాలా బాగా తీసుకెళ్తున్నారు. అంటే విచ్ సైడ్ యూ సపోర్టెడ్ మోర్? I am an activist. So I am an activist because ఆఫ్ పీపుల్. అంటే నాకు చాలా అర్లీ క్వేర్నెస్ నేను ఎప్పుడే కమ్అవుట్ అవుతున్నాను, లేకపోతే కొంచెం జనాలు పరిచయం అవుతున్న యంగ్ ఏజ్లోనే నాకు చాలా స్ట్రాంగ్ యాక్టివిస్టులు తగిలేరు. సో బేసిక్లీ దే ఆర్ లైక్ మై మెంటర్స్ అండ్ ఫిగర్స్. సో ఆ కాన్షియస్నెస్ ఉండడం వల్ల ఏంటంటే ఐ సమ్హౌ బికేమ్ అన్ యాక్టివిస్ట్. సో దీనికి పదం కూడా ఉంది, యాక్టివిస్ట్ కూడా కాదు. అంటే నేను ప్రొటెస్ట్లకి గట్రా వెళ్ళను, బట్ మై ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యాక్టివిజం. సో నేనేం చేస్తా అంటే ఇట్స్ కాల్డ్ ఎస్ ఆర్టివిజం. సో ఐ డూ ఆర్ట్ విచ్ ఇస్ అ ప్రొటెస్ట్ సో దట్ పీపుల్ కెన్ గెట్ దేర్ మెసేజెస్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఒక ధర్నా చేయాల్సిన అవసరం నాకు లేదు. సో నా ఆర్ట్లోనే నేను లైక్ ఐ విల్ షో మై డిస్సాటిస్ఫాక్షన్, డిసెంట్ టు పీపుల్. సో ఐ థింక్ దాట్ హెల్ప్స్ అ లాట్. ఎందుకంటే ఆ ఆర్ట్ అయిపోయిన తర్వాత మీరు హాయిగా వెళ్ళి మీ అపోనెంట్తో కూడా కూర్చొని మాట్లాడవచ్చు. సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కైండ్ ఆఫ్ సీ. యా, బట్ అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు దీని జర్నీ అంతా చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ డ్రాగ్ ఆర్ట్ అనేది ఒక కమ్యూనిటీని రిసెంబల్ చేస్తూ మంచిగా దాన్ని పర్ఫామ్ చేస్తున్నారు. అది అడ్వాంటేజ్ అనుకోవాలి, డిసడ్వాంటేజ్ అనుకోవాలి? అంటే ప్రతి ఒక్క ఆర్ట్కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను కొంచెం అంటే నాకు పక్షపాతం ఉందేమో డ్రాగ్, ఎందుకంటే నేను నాకు ఆర్టిస్ట్ని కాబట్టి నాకు అంత డిసడ్వాంటేజ్ అవుతుంది ఇప్పటి వరకు తెలియలేదు. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ ఆర్ట్ ఫామ్ కరెక్ట్గా అందరికీ యాక్సెసిబుల్ అయ్యేటట్టు చేస్తే ఇట్ వుడ్ బి అండర్స్టాండింగ్. ఇప్పుడు ఒక ఆర్ట్ ఫామ్, కొత్త ఆర్ట్ ఫామ్, ఇప్పుడు భరతనాట్యమే అనుకోండి, లైక్ బికాస్ అగైన్ ఐమ్ గివింగ్ యూ ద ఎనాలజీ ఫర్ దాట్. భరతనాట్యం ఒక కొత్తగా దేశంలోనే వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నా, వాళ్ళకి 10 ముద్రలు చూపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అర్థం కాదు. సో వాళ్ళ భాషలోని వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను పర్ఫామ్ చేయాలి. సో అది మనం ఒకవేళ చేయగలిస్తే డ్రాగ్లోని ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఆర్ట్ ఫామ్. ఇట్ కెన్ బి అడ్వాంటేజ్ నాట్ ఓన్లీ ఫర్ LGBT కమ్యూనిటీ. I am in a position as of now where you give me anything and I will be able to convert and show you in an art form. Within drag. So if you are a politician, మీకు ఒక పొలిటికల్ క్యాంపెయిన్ నడిపించాలంటే ఐ విల్ డూ అ డ్రాగ్ పర్ఫార్మెన్స్ ఫర్ యూ. ఇఫ్ యూ అలైన్ విత్ మై పొలిటిక్స్, మీరు ఒక సినిమా ఆర్టిస్ట్, మీకు సినిమా ప్రమోట్ చేయాలంటే ఐ కెన్ డూ పర్ఫార్మెన్స్ ఫర్ యూ. సో ఐ థింక్ డ్రాగ్ అనేది లైక్ అ వెజల్ అనమాట. మనం ఎలాగైనా మోల్డ్ చేయొచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు. అది యూజ్ చేసే వాళ్ళకి అంత సెన్సిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ బట్టి ఆర్టిస్టులు పెరుగుతారు. సో ఇప్పుడు డ్రాగ్ అనే ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ప్లేసులు మనకి ఇంకా ఓపెన్ అవుతాయి. ఐ థింక్ ఈవెన్ యంగర్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ దే విల్ అది రైట్ హ్యాండ్లో వస్తుంది. దే విల్ బి ఏబుల్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. గ్రేట్ సార్. ఇప్పుడు మీరు ఒక దగ్గర పర్ఫామ్ చేస్తున్నారు, సమ్వన్ వాచ్ యువర్ పర్ఫార్మెన్స్, దే లైక్ డిట్ అ లాట్. అతను ఒక స్ట్రైట్ పర్సన్ అయి ఉండి నేను ఇప్పుడు ఇది నేర్చుకొని నేను కూడా అలా పర్ఫామ్ చేస్తే ఎంత బాగుంటుందని అనుకోవచ్చు. విల్ కమ్యూనిటీ యాక్సెప్ట్ దట్? ఆబ్వియస్లీ, రియల్లీ. అది సో కమ్యూనిటీ యాక్సెప్ట్ అంటే ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ దట్. కానీ
తెలిస్తే మనకు తెలియాలి ఫస్ట్ డ్రాగ్ అనేది తెలియాలి. ఇప్పుడు అప్రోప్రియేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డ్రాగ్ బట్ ఎనీ అదర్ ఆర్ట్ ఫామ్. ఐ విల్ గివ్ ఎ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ కమ్ ఫ్రమ్ అ అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అండ్ దెర్ ఆర్ సమ్ ఆర్ట్ ఫార్మ్స్ విచ్ ఆర్ డన్ బై అంటే ఒక దళిత్ కమ్యూనిటీ కానీ లేకపోతే బహుజన్ కమ్యూనిటీ, వాళ్ళ ఆర్ట్ ఫార్మ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు జనరేషన్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. నాకు ఒక మైక్ ఉంది, నేను వాళ్ళ ఆర్ట్ ఫామ్ నేను తీసుకొని ఇది నా ఆర్ట్ ఫామ్ అని చెప్పి నేను మైక్ ముందు మాట్లాడకూడదు. సో దాన్ని అప్రోప్రియేషన్ అంటాం. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ భయం, అంటే ఎవరు యాక్సెప్ట్ ఎందుకు చేయరంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఏంటంటే ఓకే, ఒక స్ట్రైట్ పర్సన్ నా ఆర్ట్ ఫామ్ని తీసుకొని మైక్ దగ్గరికి వెళ్ళి తన ఆర్ట్ ఫామ్లా చెప్పుకొని ఈ హిస్టరీ అంతా మర్చిపోయి, మాకంటే ఈ హిస్టరీ ఫైట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ అదంతా మర్చిపోయి, అంటే అది దానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తప్పుదారి పట్టించొచ్చేమో అని చెప్పేసి ఒక భయం. దానికోసం ఎక్సెప్టెన్స్ ఉండదు. కానీ మనం ఒక చిన్న డెఫినేషన్, డ్రాగ్ అనేది షేక్స్పియన్ థియేటర్లో అయినా లేకపోతే ఇండియాలో అయినా ఇప్పటికి కూడాను సగానికి సగం టైమ్స్ స్ట్రైట్ మెనే చేస్తారు. ఐఎమ్ జస్ట్ నాకేదో అవగాహన అయింది, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఎల్జిబిటీ కమ్యూనిటీ, అందుకే నేను ఇంత ఓకే కమ్యూనిటీ ఆర్ట్ ఫామ్ అని చెప్తున్నాను. కానీ ఇప్పుడు కూడాను నేను ఇక్కడ ఐఎమ్ టెలింగ్ దట్ ఐఎమ్ డ్రాగ్ ఆర్టిస్ట్. మీరు బీహార్కి వెళ్ళండి, అక్కడ లౌండా నాచ్ అవుతుంది, విచ్ ఇస్ సేమ్, దిస్ నో డిఫరెన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. వాళ్ళు ఒక హిందీ పదం వాడుతున్నాను, నేను ఒక ఇంగ్లీష్ పదం వాడుతున్నాను. చేసిన వాళ్ళందరూ స్ట్రైట్ సిస్ మెన్, పెళ్ళిళ్ళయ్యే నలుగురు కొడుకులో కూతుర్లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ముందే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఓకే. సో ఎందుకంటే ఇది సెక్షువాలిటీకి విభిన్నం. సెక్షువాలిటీ జెండర్ ఏదైనా సరిపోనివ్వండి, ఆర్ట్ అనేది ఇట్స్ డిఫరెంట్. సో దానికి మనం సెక్షువాలిటీకి సంబంధం లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రైట్ మెన్ హూ పర్ఫార్మ్ డ్రాగ్. అదేంటంటే మనం డ్రాగ్ అంటూ ఉంటే కొంచెం ఓకే నేను సృష్టించాను అనకుండా, ఓహో ఈ సముదాయం వాళ్ళు చేస్తారు నేను కూడా చేస్తున్నానంటే ఆ క్రెడిట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దాట్స్ ద ఓన్లీ ఐ వుడ్ సే డిఫరెన్స్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రోప్రియేషన్. ఓకే. బట్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా మీరు ఇచ్చే కెరీర్ గైడెన్స్ ఏంటి? ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఐ వుడ్ నాట్ ఆస్క్ ఎనీ డ్రాగ్ ఆర్టిస్ట్ టు స్టార్ట్ డ్రాగ్. ఎందుకంటే చాలామంది డ్రాగ్ ఆర్టిస్టులు ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫామ్. కాంపిటీషన్ చాలా తొందరగా పెరుగుతుంది. ఓకే. సో నో ఐఎమ్ జస్ట్ కిడింగ్. బట్ నిజంగా చేయాలంటే మీరు చెయ్యాలి, మీకు ఆ ధైర్యం ఉండాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ స్పాట్. చాలాసార్లు ఏంటంటే మనం ఆలోచిస్తాం, ఇది ఓన్లీ డ్రాగ్కే కాదు, ఏ ఆర్ట్ ఫామ్ అయినా. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి, నేను చిన్నప్పుడు చాలా మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేను డాన్స్ నేర్చుకుందాం అనుకుంటూ ఉంటేనే 3 సంవత్సరాలు పోతాయి. సో మీరు ఏం చేయాలన్నా ఫస్ట్ పాడడం, మీ ఇంట్లో పాడండి, లేకపోతే యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్, సమ్ డాన్స్. ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ టేకప్. అంటే మీకు మీ ఏ ఆర్ట్ ఫామ్ అయినాను బ్రహ్మరాక్షసులో మీ తల మీద కూర్చుంటుంది. సో దట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ ఆర్ట్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ అండ్ అడ్వైజెస్, మీరు ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆలోచించకండి. మీ సేఫ్ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో మీ బెడ్రూమ్లో మీరు మేకప్ స్టార్ట్ చేయండి, లేకపోతే ఫోటోలు తీసుకోండి, లేకపోతే ఒక ఆన్లైన్ ఈవెంట్ ఏదైనా చేయండి. I think that is how they can make it even more better. But you have to do it, start it. And if you don't want to start, అంటే మీకు చేయాలని లేదు, ధైర్యం లేదు అంటే don't say that I want to do that. So that's the very harsh as well as direct saying. ఎందుకంటే మనం మీరు చేయాలనిపిస్తే మీరు చేస్తారు, లేదు మనం పక్కన పెడుతున్నాం వెనక పెడుతున్నాం ఒక ఆర్ట్ ఫామ్ని అంటే యూ స్టిల్ నీడ్ దట్ కరేజ్ టు కైండ్ ఆఫ్ కమ్ అప్. అండ్ ప్రతి ఒక్కరు ఒక ఆర్ట్ ఫామ్ చేస్తే సొసైటీ విల్ బీ ద వెరీ బ్యూటిఫుల్ వే. So I think my intent is like if even one person is doing art, any kind of an art, the society will be in a far more ante tolerate ga untundi, ardham cheskuntundi. So art is very important. Yes. Drag art ane kaadu, all arts are important. Sir, మీరు millennial kid or 90s kid? I am a Gen Z trapped in a millennial's body. This is a like because I'm a millennials kid, they told them, but I just want to kind of hide that fact that I'm millennial. But I also think I crave for 90s. So 90s లో there is some beauty which I kind of I don't like Gen Z's. బట్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పట్లో జెన్జీ కిడ్స్ కానీ మిలియన్ కిడ్స్ కానీ కొంచెం వాళ్ళ పేరెంట్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్రొఫెషన్ అని అంటున్నారు. బట్ మీ కమ్యూనిటీ కానీ మీ బ్యాక్డ్రాప్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని అసలు ఎలా యాక్సెప్ట్ చేయించగలిగారు పేరెంట్స్ని? ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకటి ఏంటంటే మై ఆర్ట్ వాజ్ మై
లైఫ్ లైన్ టు స్టార్ట్ విత్. ఓకే. నేను చిన్నప్పుడు డాన్స్ స్టార్ట్ చేయడానికి టైం కూడాను మా నాన్నగారికి బేసిక్గా నేను ఏదో పిచ్చిగెంతులు వేస్తున్నాను అనమాట. రమ్యకృష్ణ ఇస్ మై పాయింట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. యాక్ట్రెస్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఏంటంటే మనకి అప్పుడు నరసింహ సినిమా వచ్చింది. నరసింహ సినిమా మేము వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళం. సో సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం కాదు. అప్పుడు సిరీస్ ఏవో వస్తే వీసీఆర్ ఏదో పెట్టేసి నేను 5 years అనమాట అది చూసేవాళ్ళం. దూరదర్శన్లో ఇక్కడ వచ్చేది ఆ సినిమా. నేను చూసేవాడిని. చూసి దాంట్లో ఒక సీన్ ఉంది. సీన్లో ఏంటంటే రిజెక్ట్ అయిపోతుందో పెళ్ళి అయిపోతుందో రజనీకాంత్కి సౌందర్యకి. రమ్యకృష్ణ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి దక్కుకొని ఫుల్ డాన్స్ చేస్తుంది అనమాట. సో అది నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓకే నువ్వు కోపంగా ఉన్నావు అంటే నువ్వు డాన్స్ చేయాలి. అప్పుడే మనుషులు నేను సీరియస్గా తీసుకున్నా నువ్వు కోపంలో ఉన్నావు అని తెలుస్తుందని చెప్పి. సో ఇంట్లో ఎప్పుడైనా చాక్లెట్ లేకపోయినా లేకపోతే నాకు ఏమైనా కావాల్సింది ఇవ్వకపోతూ ఉంటే నేను వాళ్ళ ముందే ఎవరున్నారు ఏంటి పట్టించుకొని డాన్స్ చేసేవాడిని. ఇది అది అది చేసేస్తున్నా అది చేస్తున్నా అంటే ఇట్స్ మోర్ లైక్ అవుట్ బస్ట్ అనమాట. సో మై ఫాదర్ సో ఇట్ ఏంటబ్బా చేతి ఇలాగ తిప్పుతున్నాడు, ఏంటి కాళ్ళు ఏమని ఇలాగా డాన్స్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచించారు. హీఈస్ అ క్లాసికల్లీ ట్రైన్డ్ మ్యూజిషియన్. సో అగైన్ కమింగ్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, మై ఫాదర్ ఇస్ అ ప్రీస్ట్ అండ్ ఆల్. సో వాళ్ళు ఏంటంటే డాన్స్ ఓకే బట్ క్లాసికల్ డాన్స్ అయితే పర్లేదు, ఐ డోంట్ వాంట్ పుట్ ఇన్ వెస్ట్రన్ డాన్స్. సో అలాగని చెప్పి నాకు క్లాసికల్లోని అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక కూచిపూడి డాన్సర్ అతని దగ్గర నన్ను చేర్పించారు. డాన్స్ కోసం కూడా మా మామ్ డాడ్ చాలా తిరగడం జరిగింది. అంటే నాన్నగారు ప్రతి వీక్ నన్ను తీసుకెళ్తూ ఖడగ్పూర్ నుంచి కోల్కతా అక్కడ 2 hours ఆఫ్ డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని అలాగా మళ్ళీ తీసుకొచ్చి. సో ఇది అంటే డాన్స్ కోసం నేను చాలా తిరిగాను. కొన్ని రోజులు వెళ్ళి మా రిలేటివ్స్ ఇంట్లో శ్రీకాకుళంలో ఒక డాన్స్ టీచర్ ఉండేవారు. సో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి శ్రీకాకుళంలో రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి ఒక 1-2 months నేర్చుకునేవాడిని. సో అదేంటైందంటే ఒక డాన్స్కి నాకు ఫ్రీడమ్ ఇచ్చింది. సో ఐ కెన్ లివ్ అవుట్ సైడ్ ఆఫ్ మై రెగ్యులర్ లైఫ్ ఎస్ వెల్. సో డాన్స్ అనేది నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. ఈ డాన్స్ చేస్తూ ఎప్పుడైతే నేను డ్రాగ్ స్టార్ట్ చేశానో నాన్నగారు కొంచెం అర్థం కాలేదు. సో ఓకే ముందేమో నేను క్లాసికల్ డాన్స్ చేసేవాడిని, మెల్లిగా ఓకే కొన్ని రోజులు దాకా చేస్తుంటే కాంటెంపరీ అన్న. సో కాంటెంపరీ అంటే ఓకే అర్థమవుతున్నది, సమ్ మోడర్న్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడని చెప్పి. ఎప్పుడైతే డ్రాగ్ స్టార్ట్ చేసి ఇలా విగ్గులు గట్టి పెట్టుకున్నానో హీ వాజ్ లైక్ లిటిల్ లైక్ నాట్ అండర్స్టాండింగ్. సో అడిగారు 2-3 సార్లు ఏం చేస్తున్నావు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అని చెప్పి. దసరా కోసం ఇంటికి వెళ్ళి మేము తింటున్నాం అనమాట. తినేసి క్వశ్చన్స్ వస్తుంటే ఒక ఐడియా వచ్చింది. మరాఠీ సినిమా కూడా ఉంది మనకి, సినిమా పేరు బాలగంధర్వ, సేమ్ బాలగంధర్వ మీద సినిమా అనమాట. ఆ సినిమా పెట్టి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మా ఇద్దరికి మరాఠీ రాదు, కానీ దాంట్లో పాటలు గట్టా ఉన్నాయి. చాలా ఇట్స్ ఎ వెరీ వెల్ వండర్ఫుల్ మూవీ. మిత్రం చూసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారి కన్నా ఐ వాంట్ బీ లైక్ దాట్. ఓకే. సో అప్పుడు అడిగారు ఓకే లైక్ దాట్ అంటే స్త్రీ వేషంలోని నైపుణ్యం తెచ్చుకుందామని కాదు, స్త్రీ వేషం అంటారు కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ డ్రాగ్. సో కూర్చోబెట్టి డ్రాగ్ అంటే ఇది ఇలా చేస్తారు. అండ్ దెన్ స్లోలీ అండ్ స్టడీలీ ఆ కాన్వర్జేషన్ ఒక్కసారి కిక్ అయినప్పుడు లైక్ వన్స్ వీ వేర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్, మెల్లిగా ఐ టాక్డ్ అబౌట్ మై బైసెక్షువాలిటీ. సో ఐ టోల్డ్ దెమ్ దట్ ఐఎమ్ అ బైసెక్షువల్ పర్సన్. వాళ్ళు బేసిక్గా వాళ్ళకి అర్థం కావడానికి కూడాను ఐ యూస్ టు సెండ్ తెలుగు ట్రాన్స్లేషన్స్ టు దెమ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సో మై ఫాదర్ వాజ్ వెరీ లైక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. సో అతను అంటే ఏంటంటే నువ్వు ఏది చెప్తున్నావో నాకు అన్నీ పైనుంచి వెళ్తున్నాయి. ఒకటి నువ్వు ఆర్ట్ ఫామ్తో ఏం చేద్దాం అనుకుంటే నాకు అది క్లారిటీ వచ్చింది. ఓకే. సో నేను ఎప్పుడు నీకు వచ్చి ఇది చెయ్యొద్దు ఇలా మానే అని చెప్పి నేను చెప్పను. ఐ డోంట్ ఫీల్ లైక్ ఒక ఆర్టిస్ట్కి నువ్వు ఆర్ట్ని ముందుకు తీసుకుందాం అని చెప్పి చేస్తున్నది నేను వచ్చి నేను ఆపేస్తే ఐఎమ్ యాక్చువల్లీ కిల్లింగ్ యూ. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. కానీ నా ప్రవర్తన కానీ నేను ఏదైనా చెప్పింది నీకు ఎప్పుడైనా హర్ట్ అయితే లేకపోతే నేను చెప్పకూడదు నీకు అంటే నువ్వు వచ్చి నాకు అది చెప్పాలి. యూ నీడ్ టు ఎడ్యుకేట్ మీ. అది నీ రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే నేను చదివించాను, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, కమ్ బ్యాక్ అండ్ ఎడ్యుకేట్ మీ. నేను నా తరహాగా నేను ఎప్పుడు నీకు నో అని చెప్పను. ఒకవేళ చెప్పితే యూ ఫైట్ విత్ మీ అండ్ యూ గెట్ యువర్ రైట్స్. సో అలాగా అయ్యింది. సో ఈవెన్చువలీ సిన్స్ దెన్ డ్రాగ్ షోస్ కూడా వచ్చారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను డ్రాగ్ షోస్కి వచ్చారు. అది కాకుండా ఫ్రెండ్స్తో కలిసారు. ఆర్ట్ ఫామ్స్ నేను ఇప్పుడు ఏదో కాలేజ్లో ఐఐటి ఖడగ్పూర్లో ఐ వాస్ పర్ఫార్మింగ్. సో మై మామ్ డాడ్ ఆల్ ఆఫ్ దెమ్ కైండ్ ఆఫ్ కేమ్ వినడం, వాళ్ళకి అర్థం చేసుకోవడం, తెలుగు కొన్ని ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో అది చూడడం, కొన్ని ఇంటర్వ్యూస్ తనకు నచ్చాయి, కొన్ని ఇంటర్వ్యూస్ నచ్చలేదు.
So I think this they will like it. Thank you. But అలాగని చెప్పి కొంచెం అవగాహన అయితే ఉంది. ఇప్పుడు కూడాను దే విల్ నెవర్ స్టాప్ మీ. దే అండర్స్టూడ్ దాట్ అంటే ఇదొక ప్యాషన్, తలకెక్కింది మనం దించలేమని చెప్పి. So that's how they accept it. So they still question, they still ask questions. It's an ongoing conversation, but they don't have any complaints. విల్ సీ వన్ డే. బట్ ఎనీవేస్ అంటే డ్రాగ్లోని మీరు ఒక పక్క ఫ్యాషన్ని మాకు చూపిస్తూ ఉంటారు, మరో పక్క ఆర్ట్ పర్ఫార్మెన్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చేస్తున్నారుగా. ద కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ డ్రాగ్లో ఉన్నది. బట్ మీరు మీ సైడ్ నుంచి చెప్పాలంటే మీరు ప్రయారిటీ దేనికి ఎక్కువ ఇస్తూ ఉంటారు? నేను స్టోరీ టెల్లింగ్కి చాలా, దట్స్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే స్టోరీస్ వల్లే సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. సో ఐ బిలీవ్ ఇన్ దాట్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్టోరీస్ ఆర్ మై ఫస్ట్ ఇంటెంట్. అది కాకుండా ఫ్యాషన్ నుంచి నాకు కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. ఓకే. సో బేసిక్గా ఫ్యాషన్ ఇప్పుడు అప్ ఫ్యాషన్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే సస్టైనబిలిటీ లేదు, చాలా ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నది. దానివల్ల ఏంటంటే మనం సంవేర్ ది అదర్ వే వి ఆర్ పొల్యూటింగ్ ద సొసైటీ. And then fashion standardization of fashion is so problematic. అంటే యాజ్ అ పర్సన్ who is critical of gender, నేను జెండర్ అనేది కాన్స్టెంట్గా క్వశ్చన్ చేసుకునే మనిషిని, ఈ ఫ్యాషన్ స్టాండర్డైజేషన్ వల్ల ఏంటంటే ఈ కమ్యూనిటీకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్. సో అప్పుడు ఏంటవుతుంది, అండ్ యాజ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ ఐ కాంట్ ఇన్వెస్ట్ ఆన్ దట్ మచ్ ఆఫ్ ఫ్యాషన్ as well. So I try to relook into fashion in my own ways. Like sarees are my greatest gifts. So my partner gives me sarees, my mother gives me sarees, my sister gives me sarees. ఇంట్లో ఒక 1000 sarees ఉన్నాయి. So I don't have to think about fashion. So that's how that bucket, అంటే ఆ బకెట్ ఫిల్ అయిపోయింది. యాక్టివిజం is a part of my, అంటే నేను ప్రజెంట్ చేస్తున్నాను, దాని ఇంటెంట్ ఏంది, ఒక ఆర్ట్ ఫామ్ నేను చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? 2 reasons. One, the audience need to be educated or entertained. ఎంటర్టైన్, ఎడ్యుకేషన్ రెండు ఒకసారి ఇవ్వచ్చు. అది కాకుండా దానికి ఒక పర్పస్ ఉండాలి. నేను ఇది చేస్తున్నా అంటే ఒక మనిషి మైండ్ సెట్ అయినా చేంజ్ అయితే, సో ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో దట్ ఈస్ మై మేజర్ ప్రయారిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ అండ్ క్యూరేటింగ్ ఈవెంట్స్. సూపర్. బట్ ఎప్పుడైనా నెగిటివిటీ అనేది ఫేస్ చేశారా బికాస్ ఆఫ్ డ్రాగ్? బికాస్ ఆఫ్ డ్రాగ్, లైక్ ఇట్స్ ఆల్వేస్ నెగటివిటీ అనేది. ఇప్పుడు మనం భూతద్దం పెట్టి చూస్తే మనకు తెలుస్తుందేమో. లైక్ ఐ థింక్ ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ హ్యాడ్ అ ఫెలో ఆర్టిస్ట్ హూ సెడ్ సంథింగ్ వెరీ వెల్. మీకు ఏ రోజైతే నెగటివిటీ రాదో యు ఆర్ అ ఫెయిల్డ్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఆర్ట్ చేస్తుంది ఎవరికి అర్థం కాకపోతే అప్పుడు మీకు నెగటివిటీ రాదు. కానీ మీరు నెగటివిటీ వస్తున్నదని చెప్పి మీరు యూ షుడ్ నెవర్ బీ వరీడ్. సో ఐ థింక్ దర్ ఇస్ లాట్ ఆఫ్ నెగటివిటీ వెన్ ఐ స్టార్టెడ్ డ్రాగ్. అప్పుడు మనుషులు ఏంటనుకున్నారంటే, ఓకే ఇదేదో కార్టూన్లో డ్రెస్ అవ్వడం, రోడ్డు మీద చేయడం, పర్ఫార్మెన్స్ చేయడం, ఎల్జిబిటీ సముదాయంలోనే వాళ్ళు ఒక ఇంప్రెషన్లో ఉన్నాయని. డ్రాగ్ అనేది ఒక టీవీలో దొరుకుతుంది. డ్రాగ్ క్వీన్స్ గౌన్స్ వేసుకుంటారు, పెద్ద పెద్ద నెయిల్స్ ఉంటాయి, లైక్ ఫుల్లీ ఫెమినటైజ్డ్ కైండ్ ఆఫ్ లుక్. ఈ మనిషి ఏంటి, చీర కట్టుకొని అంటే ఇండియన్నెస్ తీసుకొస్తున్నాడు, డిగ్రేడ్ చేస్తున్నాడు, లైక్ అగైన్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు రోడ్ అండ్ ఆల్, లైక్ నాట్ ఇన్ అ వెరీ క్లాసీ మేనర్. So that was one negativity which I constantly get. అది కాకుండా నా పర్ఫార్మెన్స్ టు ది ఆడియన్స్ as well. నేను నాన్ సెక్షువల్ చేస్తాను, ఐ కేటర్ ఫర్ ఓవరాల్ కమ్యూనిటీ. సో అక్కడ ఏంటంటే డ్రాగ్ అనేది చాలా ఎగ్జాజరేటెడ్గా ఉండాలి. యూ షుడ్ ఎంటర్టైన్ ద గేస్, ద గే మెన్ మోర్. సో దానివల్ల ఏంటంటే ఓకే దిస్ ఇస్ నాట్ ఫిట్టింగ్. సో ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా ట్రోలింగ్ అనేది ఇట్స్ న్యూ జనరేషనల్ కాన్సెప్ట్ ఆల్సో. సో ఐ గెట్ వెరీ హైలీ ట్రోల్డ్ ఇఫ్ ఐఎమ్ with my parents or with this in front of anybody who is there. So trolling ane chaala ekku vastundi. They feel that this is the westernized concept, and especially after Trump, trolling became even more because of athan chestunna idi kuda. So I think negativity ni nenu chaala creative ga తీసుకుంటాను. ఒకటి ఏంటంటే, if I get 100 negative comments, I'll create a reel for that. And every negative comment, creative negative comment is content for me. So I see it in that way. And if somebody is giving me something, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే HIV అవేర్నెస్ చేస్తూ ఉన్నాను, మాకు ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అదేంటది, సమ్ గార్డెన్, లైక్ ఇట్స్ నియర్ బై లుంబిని ఇట్ సెల్ఫ్, బట్ ఇట్స్ లైక్ నెహ్రూ గార్డెన్స్. సో యూ వెంట్ టు నెహ్రూ గార్డెన్స్. సో ఐ వాస్ పర్ఫార్మింగ్ లైక్ జస్ట్ లైక్ దిస్. చాలా నాతో పాటు ఒక టీమ్ అవుతుంది, మేమందరం పర్ఫామ్ చేస్తున్నాం. వెనక్కి వస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక
6-7 men ఫాలో అవడం స్టార్ట్ చేశారు. దే ఫాలోయింగ్ టిల్ ద కార్. సో వాళ్ళు ఏదో అనుకున్నారు, లైక్ దే థాట్ లైక్ ఓకే వీఆర్ దేర్ ఫర్ సమ్ అదర్ పర్పస్ ఎక్సెట్రా. సో ఫాలో అయ్యి అన్నెసరీ క్వశ్చన్స్ అడగడం, దిస్ ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్. సో దాట్ వాజ్ సంథింగ్ విచ్ ట్రామటైజ్డ్ మీ. అంటే ఎందుకు ఇంత why are they seeing it very sexually? Because I was not doing sexual, I was not provocating. సో ఎందుకు అలాగ అవుతుందని చెప్పి నాకు చాలా అనిపించింది. నెక్స్ట్ డే సేమ్ స్పేస్, ఐఎమ్ వేరింగ్ లైక్ ఫుల్ ఫేస్ కవర్డ్ లైక్ అన్ ఏలియన్. దగ్గరికి ఒక మనిషి కూడా సో దాట్ వాజ్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్. ఇట్స్ లైక్ యూ కాల్ మీ, మై బ్యూటీ అట్రాక్టెడ్ యూ, దెన్ I will show you disgust so that you don't kind of come and torture me for what I do. So I think I do that kind of manipulations with negativity. అదర్ సైడ్ ఆఫ్ చూపిస్తున్నారు మీరంతా. గ్రేట్. బట్ వాట్ అబౌట్ ద ఎర్నింగ్స్? Yeah, it's a very good question. Drag or like in a specific way, I don't think any art form in India is kind of being the any kind of an art form is making people earn. అంటే ఒక మిడ్ లెవెల్ ఆర్టిస్ట్ కోసం మాట్లాడుతున్నాం. అన్లెస్ యు ఆర్ AR రెహమాన్ ఆర్ సమ్ వెరీ బిగ్ షాట్, మీకు అప్పుడు ఓకే బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది. కానీ ఆర్టిస్ట్ సర్వైవల్ ఇండియాలోని ఆర్టిస్ట్ ఇకోసిస్టమే లేదు మనకి. డ్రాగ్ అనేది ఇంకా కొంచెం వెనకబడి ఉంది, ఎందుకంటే మనకి ఈ ఆర్ట్ ఫామ్ అనేది తెలియదు. ఇది ఒక రిస్క్తో వస్తుంది అనమాట. ఓకే నేను ఈ ఆర్ట్ ఫామ్ ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ని ఒక ఈవెంట్కి పిలిచానే అనుకోండి, మనుషులు ఏంటనుకుంటారు అంటే ఇది LGBT సముదాయంకి చెందినది కదా, సో వాళ్ళేంటి అనుకుంటారు, ఇది నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు. ఎవరో ఒక డ్రాగ్ షోకి వచ్చారనుకోండి, లైక్ బేసిక్గా ఒక షో అవుతున్నది, ఆ షోకి నేను వెళ్ళాను అనుకోండి, నేను వెళ్ళి నన్ను ఎవరైనా అక్కడ చూస్తే నన్ను కూడా వాళ్ళు గే అనుకుంటారేమో, నన్ను కూడా వాళ్ళు ట్రాన్స్ అనుకుంటారేమో. ఈవెన్ ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టాలంటే మా పేరెంట్స్ ఎవరైనా చూసారేమో, లైక్ సమ్ అదర్ ఫ్రెండ్స్ విల్ సీ అండ్ దే విల్ థింక్ దట్ ఐమ్ గే. సో దిస్ ఇస్ హౌ ద సిచ్యువేషన్ ఇస్. అంటే వాళ్ళు బేసిక్గా ఒక ఇన్హిబిషన్ పెట్టుకొని లైక్ ఆడియన్స్ యూజువలీ కైండ్ ఆఫ్ కమ్. సో ఐ థింక్ దీనిపైన కంప్లీట్లీ ఫినాన్షియల్గా రిలై అవ్వడం చాలా కష్టం. కొన్నిసార్లు ఏంటవుతుందో మనకు బెనిఫిట్ ఏదైతే ఉందో, అంటే 2024 ముందు ఒక చాలా మంచి బెనిఫిట్ ఏంటంటే కార్పొరేట్స్. సో కార్పొరేట్స్లోనే DEI ప్రోగ్రామ్స్ ఉండేవి, అంటే డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. సో ఈ DEI ప్రోగ్రామ్స్లో ఏం చేసామంటే మేము డ్రాగ్ ఇంప్లిమెంట్ చేసి we're doing training sessions for corporate employees about about LGBTQI+ community, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కూడా, బికాస్ ద క్వేర్ ఆర్ట్ ఫామ్ అక్కడ స్పేసెస్లోని వీఆర్ ట్రైంగ్ టు పర్ఫార్మ్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్. సో కార్పొరేట్స్ వేర్ పేయింగ్ అస్ లైక్ ఫర్ ఎ షో వీ వుడ్ బి పేడ్ అరౌండ్ 35,000 or 40,000 ఆ పర్ఫామ్ చేయడం, లేకపోతే ఒక వర్క్షాప్ తీసుకోవడం, జెండర్ డైవర్స్ వర్క్షాప్ తీసుకోవడం, అవన్నీ ఉండేవి. 2024లోని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రావడం, DEI ఈజ్ గాన్. ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు US కంపెనీస్ కాకుండా UK కంపెనీస్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ కంపెనీస్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. వాళ్ళు పిలుస్తారు ప్రైడ్ మంత్ లేకపోతే ఏదైనా ఈవెంట్కి గట. బట్ ఇట్స్ నాట్ వెరీ అంటే అంత క్వాంటిటీ ఉండేది. నేను జూన్ మంత్లోని ఎవ్రీ డే వాజ్ పర్ఫార్మింగ్ ఇన్ అ కార్పొరేట్. సో లైక్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గెటింగ్ పేడ్. సో అది ఒక్కసారి వెనక్కి రావడం వల్ల ఇట్ కైండ్ ఆఫ్ డిగ్రేడెడ్. బట్ కార్పొరేట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కార్పొరేట్ అనేది ఒక పెద్ద సిస్టమ్ని ఇస్తున్నది. మీరు కార్పొరేట్లో ఎడ్యుకేట్ చేస్తే LGBTQI+ కమ్యూనిటీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీని మీరు ఇండైరెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, లేకపోతే వాళ్ళ బిల్డింగ్స్కి వెళ్తారు. దే విల్ టాక్ అబౌట్ దాట్ ఇన్ దేర్ హౌసెస్. సో యూ ఆర్ క్రియేటింగ్ అన్ ఈకోసిస్టమ్ ఆఫ్ అవేర్నెస్ అండ్ పాలసీస్ కూడా ఇట్స్ లైక్ యూ హ్యావ్ నాన్ డిస్క్రిమినేషన్ పాలసీ. సో అది మీరు వర్క్ ప్లేస్లో మీరు డిస్క్రిమినేట్ చేయలేరు అంటే మీరు బయట కూడా చేయడానికి అవ్వదు. సో మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు యాజ్ అ పర్సన్ టు లివ్. సో ఐ థింక్ దాట్ వాజ్ అ హ్యూజ్ పార్ట్. ఇప్పుడు ఐ థింక్ మనకి ఒక ఫినాన్షియల్ ఆప్షన్స్ ఇస్ నైట్ లైఫ్. సో నైట్ లైఫ్ ఇప్పుడు క్లబ్ ఈవెంట్స్ కానీ లేకపోతే పార్టీస్, సో దాంట్లో మీకు ఒక సెట్ ఆఫ్ అమౌంట్ ఇస్తారు. బట్ ఆ నైట్ లైఫ్ ఈవెంట్స్ అంటే యాజ్ అ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు డూ మోర్ నైట్ లైఫ్. ఓకే ఐ నో అ క్లబ్, ఐ నో ది ఆడియన్స్, ఐఎమ్ కంఫర్టబుల్ దేర్, ఐ విల్ పర్ఫార్మ్. ఓకే. సో ఆ ఆప్షన్, ఆ కంఫర్ట్ కానీ లేకపోతే ఆ థీమ్ కానీ నాకు నచ్చితే ఐ విల్ పర్ఫార్మ్. సో దిస్ ఫైనాన్షియల్లీ ఇట్స్ నాట్ స్టేబుల్ అండ్ వయబుల్. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఆప్షన్స్. అంటే ఎవరైనా ఒక బిజినెస్ పర్సన్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ who's having a capital, if they look into drag, I think
they'll get such a wonderful business options which they can kind of do. So I think I'm just waiting for that period of time where they can make it commercialized. బట్ వీ నో సాస్ అంటే ఎంత మెంటల్ పెయిన్లోని మీరు ఈ జర్నీ మొత్తాన్ని చేసుకుంటూ ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. బట్ మోర్ ఓవర్ దట్ ఒక జనరల్ ఆడియన్స్గా వాట్ ఈస్ ద ఫిజికల్ పెయిన్? ఆ కార్డ్ సెట్స్, ఆ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ యూ హ్యాండ్లింగ్ వెరీ, మాకు అవన్నీ కనపడవు కదా. బట్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ పెయిన్? నో, ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా డ్రాగ్ చేసే వాళ్ళు దే మార్ఫ్ ఇన్ టు అ క్యారెక్టర్ ఆర్ అ బాడీ. సో నేను చూసింది చాలాసార్లు లైక్ లాట్ ఆఫ్ డ్రాగ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్ట్రక్చర్ని వాళ్ళ బాడీని మోడరేట్ చేసుకొని దే క్రియేట్ అ క్యారెక్టర్. అండ్ ఈ మోడరేషన్లో ఇట్స్ ఆల్ సైంటిఫిక్ టెక్నిక్స్ లైక్ యూనో కార్సెట్ కానీ లేకపోతే విగ్ క్యాప్, యూనో మేకప్లో కూడా ఇప్పుడు కాంటోర్ ఉంటుంది. సో టు హైడ్ యువర్ మాస్కులైన్ ఫీచర్స్ యూ కాంటోర్. సో అవన్నీ ఉంటాయి. సో దే లాట్ ఆఫ్ ప్రాసెస్ అయితే ఇండియాలో బెనిఫిట్ ఏంటంటే మీకు sarees are the optional. So sarees wala there's less pain as a government perspective. But this corsets, there is hair is always itching. Hair care ane తీసుకోవాలి, skin care ane తీసుకోవాలి. So it's extrusive pain. There are times where I would be dressing up like this. I waited for around a whole day. I was doing some events, it's extrusive pain. But once you go onto stage, the pain is vanished. So అదొక బటన్ అనమాట. మీరు స్టేజ్ మీద ఉన్నారు, పర్ఫామ్ చేస్తున్నారంటే యు ఆర్ గాన్, లైక్ యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద స్విచ్. అండ్ ఇట్స్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. సో ఒక మ్యూజిషియన్, ఒక థియేటర్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్, వాళ్ళకి ఆ స్విచ్ ఉంటుంది. సో యూ స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ యూ ఆర్ సమ్ అదర్ పర్సన్. సో ఐ థింక్ వీ ఆల్సో లివ్ ఇన్ దట్ స్విచ్. బట్ పెయిన్ అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత అప్పుడు నాకు ఓకే ఇక్కడ ఏదో వాచ్ ఉంది. సో దాట్ విల్ కైండ్ ఆఫ్ కమ్. I think art survives in pain. సో మనకి ఆర్టిస్ట్కి పెయిన్ లేకపోతే వాళ్ళ ఆర్ట్ కూడా అంత వాల్యూ ఉండదు. సో ఐ థింక్ ద పెయిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డ్రాగ్. అండ్ పీపుల్ టేక్ ఫిజికల్ పెయిన్. లైక్ నాకు ఐఎమ్ వెరీ లైక్ పర్టిక్యులర్ అబౌట్ సర్టన్ థింగ్స్. ఐ డోంట్ డూ వ్యాక్సింగ్ అండ్ ఆల్ బికాస్ వ్యాక్సింగ్ is again a very painful process. But there are people who do that. There are people who do, there's something called as tucking. So which is basically kind of undergarments paina they would wrap a couple of this thing like cloth anamata to give a bulkiness, or they morph their figure as well. So మనకి సోఫాలో కుషన్స్ ఉంటాయి కదా, సో దాంతో ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని దే విల్ కైండ్ ఆఫ్ ప్యాడ్ ఇట్ ఇన్సైడ్ యువర్ ప్యాంట్ సో దట్ ఇట్ లుక్స్ లైక్ అ స్ట్రక్చర్. సో దట్ ఈస్ అగైన్ అనదర్ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఐ డోంట్ డూ దట్ బికాస్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను ఆ ప్యాడింగ్ చేసుకుని సాడీ కట్టుకోలేను. ఐ లుక్ లైక్ వెరీ లైక్ ఇట్ నాట్ లుక్ గ్రేట్. సో ఐఎమ్ సేవ్డ్ ఇన్ దోస్. But some painful things like I wear face mask. So ఊపిరి రాడదు. సో అది ఇలా పట్టేసి ఉంటుంది. అది బట్ ఇట్స్ అ సాటిస్ఫాక్షన్. లైక్ యూనో ఆ పెయిన్ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ ఫిజికల్ పెయిన్. లైక్ ఇట్స్ లైక్ మైన్యూట్ పెయిన్స్ విచ్ ఆర్టిస్ట్ టేక్ ఫర్ దాట్ క్యారెక్టర్. సో ఐ థింక్ when once you are on stage you can't give any excuse of pain. మీకు తెలియదు కూడా, ఇట్స్ యూఫోరియా. అంటే మీరు ఒక స్టేట్కి వెళ్ళిపోతారు వన్స్ యు ఆర్ ఆన్ అ స్టేజ్ ఆర్ వన్స్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఫర్ ది ఆడియన్స్. సో ఆ యూఫోరియాలోని మీకు ఏ ఫిజికల్ పెయిన్ ఉన్నా ఇట్ విల్ నాట్ బి విజిబుల్. అండ్ దట్ ఈస్ ద కంప్లీట్ హైనెస్ విచ్ అన్ ఆర్టిస్ట్ కెన్ గెట్. సో ఐ థింక్ పెయిన్ ఈస్ వ్యాలిడ్ ఎస్పెషలీ ఫర్ అ డ్రాగ్ ఆర్టిస్ట్. అంటే మీ లైఫ్లో కొన్ని లో డౌన్ ఫేజెస్ ఉన్నాయి, కొన్ని గ్రేట్ ఫేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక టాప్ మ్యాగజైన్లో కూడా కవర్ పేజ్గా మాకు కొన్నిసార్లు కనబడ్డారు. కొన్ని బెస్ట్ ప్లేసెస్లో పర్ఫామ్ చేశారు, బెస్ట్ కాంప్లిమెంట్స్గా. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే యాజ్ ఎ డ్రాగ్ క్వీన్ యూ వాంట్ టు షేర్ విత్ అస్ అంటే? దట్స్ అ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే మూమెంట్స్ చాలా ఫ్లిక్కర్గా వచ్చేస్తాయి. అంటే మీకు బెస్ట్ డే వస్తుంది కానీ మనం వెంటనే వెళ్ళిపోతుంది. మనం పెయిన్ చాలా గ్యాప్, ఇందాక అడిగినట్టే సాడ్ డే లేకపోతే ఏదైనా సాడ్ ఇష్యూ మనం చాలా ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ మనం అంత ప్రాధాన్యత ఇవ్వం. అది ఎందుకంటే దీనికోసం మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ హ్యాపీనెస్ కూడా పోతుందేమో అని చెప్పి. సో ఐమ్ జస్ట్ థింకింగ్, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఇస్ నేను ఎప్పుడూ న్యూయార్క్లో పర్ఫామ్ చేస్తాను అనుకోలేదు. సో న్యూయార్క్ అనేది ఒక డ్రీమ్ ప్లేస్. అది కూడా నా డ్రీమ్ కాదు. సో నేను ఎప్పుడు వెళ్తాను అనుకోలేదు. నా ఫ్రెండ్ ఒక అతను ఉంటే, సో షీ వాజ్ ద వన్
హూ సా మీ ఇన్ ఫస్ట్ డే నేను చూసి నాకెందుకు నువ్వు న్యూయార్క్లో కూడా పర్ఫామ్ చేస్తామో అనిపించింది. అలా మైండ్లో పెట్టింది తను బేసిక్గా ఇలాగ ఉంటుందని చెప్పి. సో లాస్ట్ 2024లోనే నేను ఐ వెంట్ ఫర్ ప్రాజెక్ట్ బై ది యుఎస్ కాన్సులేట్. సో అప్పటికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు ఏంటంటే IVLP అని చెప్పి ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో దాంట్లోని వాళ్ళు కొన్ని అడ్వకేట్స్ కానీ లేకపోతే యాక్టివిస్టులని కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక 20 members ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ కంట్రీస్ ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఒక్కొక్క మెంబర్ని తీసుకొని గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి యుఎస్లో ఉన్న మనకి పాలసీస్ ఏంటి, వాళ్ళ స్ట్రక్చర్స్ ఏంటి అవన్నీ చూపిస్తారు. అంటే బేసిక్గా ది గివ్ అస్ ఎ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఒక మేయర్తో మాట్లాడించడం, వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ జ్యుడిషియల్ స్ట్రక్చర్ ఎలాగుంది, వాళ్ళ పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది, సో అవన్నీ ఎడ్యుకేషన్, NGOs ఎలా పనిచేస్తాయి, అంటే వాళ్ళ అక్కడున్న NGO సర్క్యూట్స్ ఎలా వర్క్ చేస్తాయి అవన్నీ చూపించేవారు. సో ఐ వాజ్ ద ఫస్ట్ డ్రాగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా టు బి సెలెక్టెడ్. Okay. So there are other people who have got selected as well, like on a regular intervals. So హైదరాబాద్ నుంచి చాలా ఆర్టిస్టులు కూడా అంటే యాక్టివిస్టులు కూడా ముందు వెళ్ళారు. బట్ ఐ వాజ్ ద ఫస్ట్ డ్రాగ్ స్పెసిఫిక్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ట్రైనింగ్స్ అవన్నీ అయిపోయేది. ఈవినింగ్స్ వి ఫ్రీ. సో నేను చెప్పాను వాళ్ళకి వెళ్తున్నప్పుడే, లైక్ ఐ వాంట్ టు పర్ఫామ్. లైక్ డ్రాగ్ ఒక సూట్ కేస్ అలా ఉంటే నేను ఎక్స్ట్రా సూట్ కేస్ ఒకటి తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి, ఓన్లీ డ్రాగ్ ఐటమ్స్. సో అక్కడికి వెళ్ళి న్యూయార్క్లోని వి వర్ జస్ట్ స్టేయింగ్ ది లాస్ట్ స్టాప్. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వెనక్కి వచ్చేయాలి. లాస్ట్ స్టాప్ లాస్ట్ డే. సో ఏదో బ్రాడ్వే షోకి వెళ్ళాం, అందరిని తీసుకెళ్ళారు వాళ్ళు. తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత ఓపెన్ మైక్ ఉండే అక్కడ, డ్రాగ్ ఓపెన్ మైక్. సో ఐ సెడ్ లైక్ ఐ వాంట్ టు గో. ఐ డ్రెస్డ్ అప్, ఐ పర్ఫార్మ్డ్. దాట్ వాజ్ మై మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే ఆ ఆడియన్స్ ఎప్పుడూ ఒక ఇండియన్ డ్రాగ్ ఆర్టిస్ట్ని చూడలేదు. అండ్ దే వర్ కాన్స్టెంట్లీ స్క్రీమింగ్ అండ్ షౌటింగ్. నేనేంటి వెళ్ళి ఫస్ట్ ఒక ఈ మన ఐ డిడ్ అ క్లాసికల్ నంబర్ అండ్ ఆఫ్టర్ దట్ డిడ్ దిస్ నాటు అండ్ దే ఆర్ గాన్. సో ఐ థింక్ దట్ వాజ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్ విచ్ ఐ హ్యాడ్. ఇంకొకటి ఇక్కడ HIV అవేర్నెస్ చేస్తున్నప్పుడు మనకి అమీర్పేట్ మెట్రోలోని ఐ వాజ్ సింగింగ్. గల్లీ చిన్నది పాట పాడుతున్నా, చిన్న పిల్ల తను స్కూల్ నుంచి వస్తున్నాను, అందుకే స్కూల్ బ్యాగ్ వేసుకొని వాళ్ళ మదర్ వాళ్ళు మెట్రో దిగుతూ వస్తున్నారు. వచ్చిన తర్వాత పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫుల్ లైన్ క్రౌడ్ అయింది. ఈ అమ్మాయి ముందుకు వచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వచ్చి వస్తావా డాన్స్ చేస్తావా అంటే బ్యాగ్ ఇలా తీసుకొని వాళ్ళ మమ్మీకి విసిరేసి తను వచ్చేసి డాన్స్ చేసింది. ఆ వీడియో రికార్డ్ అయింది. దెన్ దాట్ గాట్ వైరల్. యా, బట్ దిస్ మూమెంట్ అంటే తను చూసి ఇంకా 6-7 ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నా వాళ్ళు వచ్చి డాన్స్ చేయడం, లైక్ యాజ్ అ గ్రూప్ కలెక్టివ్ జాయ్. సో ఐ థింక్ దాట్ వాజ్ ది అదర్ మూమెంట్స్. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు కూడా మీరు అడిగిన తర్వాత నాకు కొంచెం అవగాహన అవుతుంది ఏంటంటే మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ని చెరిష్ చెయ్యం, ఎప్పుడు ఏదో ఏడుపు మూమెంట్నే పట్టుకొని కూర్చున్నాం. సో ఐ థింక్ వీ నీడ్ టు చేంజ్ దాట్ as well as a human being. Sas, I think 2025 one of the memorable year for you. Yeah. You know, because ఒక పక్క మాకు జియో హాట్స్టార్లో, మరో పక్క అమెజాన్లో, ఒకసారి ఇన్ ట్రాన్సిట్ అనే ప్రాజెక్ట్లో, మరొకసారి బిగ్ బాస్ అనే ప్రాజెక్ట్లో. వాట్ యు ఎంజాయ్ ద మోస్ట్? I think in transit. Okay. I'm also happy to share that in transit is selected for the GLAAD award. Yes. It was also for Filmfare, but we didn't get Filmfare. So in transit ఎందుకంటే అది షూట్ చేసిన మనుషులు కానీ, అంటే ప్రొడక్షన్ హౌస్ లైక్ డైరెక్టర్ వాళ్ళ టీమ్ కానీ, లేకపోతే కాస్ట్ మెంబర్స్ ఎవరైతే మిగతా క్యారెక్టర్స్ ఉన్నారో, those all are majorly చాలా అవేర్నెస్తో వచ్చి చాలా అంటే చాలా రీసెర్చ్ కానీ చాలా లవ్తో చేసింది. అంటే మేము ఉన్న ప్రాసెస్లో కూడాను ఫస్ట్లీ మై వైఫ్ వాజ్ కన్సీవింగ్. సో తను 6th monthలో ఉన్నప్పుడు ఆ షూట్ అయింది, ఇంటికి వచ్చి చేశారు. అది కాకుండా ఆల్సో మై కాస్ట్, ఇట్ హ్యాస్ 9 members, all of them are from the trans umbrella, అంటే నాన్ బైనరీ, ట్రాన్స్ మ్యాన్, ట్రాన్స్ ఉమెన్. ఫస్ట్ ఇన్ ఇండియా where you had this much of a cast, all trans persons. ప్రొడక్షన్ హౌస్కి ట్రైనింగ్స్ వాళ్ళు అంటే మా ముందే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏమనాలి. సో ఆ కాన్షియస్నెస్, ఆ వార్మ్త్ అనే ప్రాసెస్ ఇంకా 2 years పట్టింది అది రిలీజ్ అవ్వడానికి. సో ఇట్ షాట్ ఇన్ 2023, 2 years పట్టింది రిలీజ్ అవ్వడం, ఆ యాంటిసిపేషన్. సో ఐ థింక్ that was the most beautiful memory which I had. But both Jio Hotstar and Big Boss Agni Pariksha and In Transit I had to watch alone. ఎందుకంటే my partner was not there in the house.
సో ఎవ్రీ టైమ్ సంథింగ్ ఇస్ రిలీజింగ్ షీ ఈస్ గోయింగ్ టు హర్ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు బోత్ ద టైమ్స్. సో హ్యావ్ టు వాచ్ ఆల్ అలోన్. బట్ నాకు ఇన్ ట్రాన్సిట్ చాలా లవ్తో క్యూరేట్ చేస్తుంది అని చెప్పి. అగ్ని పరీక్ష అది కొంచెం ఏంటంటే నాకు కల్చర్ షాక్ అయింది, టు బి వెరీ ఆనెస్ట్. నేను అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత దే వుడ్ బి లాట్ ఆఫ్ బ్యాక్లాష్, పీపుల్ వుడ్ బి ట్రోలింగ్ మీ లైక్ హెల్. బికాస్ దాట్స్ ద సేమ్ థింగ్ విచ్ మై పార్ట్నర్ టోల్డ్. నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు అని చెప్పేసి నువ్వు ఎక్సైట్ అవుతున్నావు, కానీ దానివల్ల లైఫ్లు కూడా చాలా స్పాయిల్ అయిపోతాయి ఇది అది అని చెప్పేసి చాలా ఎక్స్క్లూసివ్గా నాకు చెప్పడం జరిగింది, బోత్ ఫ్యామిలీ అంటే మా డాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మై పార్ట్నర్. కానీ చెప్పేశాను ఓకే, నేను ఫస్ట్ వరకు ఆ ఎపిసోడ్ లెవెల్ వరకు వస్తాను అనుకోలేదు. సమ్వేర్ ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ గెట్ ఇన్ టిల్ దేర్. ఇంకొకటి ఏంటంటే ఎపిసోడ్స్ కూడా యూజువల్గా ఫార్మాట్లోని కొంచెం లెంతీ కాన్వర్జేషన్స్ అవుతాయి. ఆ లెంతీ కాన్వర్జేషన్స్లో కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి, అంటే బ్యాక్ ఫైరింగ్ ఫ్రంట్ ఫైరింగ్ అవన్నీ అవుతూ ఉంటాయి. అది అయ్యింది అక్కడ ఆన్ స్పాట్. నేను అది బయటకు ఎలాగొస్తుందా అని చెప్పేసి నేను చాలా భయపడ్డా. ఎందుకంటే నేను డిస్కస్ అవుతున్న దో ఇట్స్ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్, కానీ నా ముందు ముగ్గురు ఆల్రెడీ విన్నర్స్ కంటెస్టెంట్స్, వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్లు ఉన్నాయి. నేను ఏదైనా అంటే వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ అఫెండ్ అవుతారు, ఆ ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా భయంగా వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్సో ఐ వాజ్ అవేర్, అంటే నేను బేసిక్గా రిలీజ్ అవుతుంది ఎపిసోడ్ ఈవినింగ్ వరకు, నేను ఈవినింగ్ నుంచి 1 వీక్ వరకు నేను ఇన్స్టాగ్రామ్ ముట్టుకోను అని చెప్పేసి ఐ వాజ్ ఇన్ మై మైండ్. ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ సా ఇట్ అండ్ ఆఫ్టర్ దాట్ చాలామంది రీచ్ అవుట్ అవ్వడం ఏంటంటే, ఫస్ట్ టైం ఒక డ్రాగ్ క్వీన్ అక్కడికి వెళ్ళడం, మీరు ముందుకు వెళ్ళాల్సింది, లేకపోతే మీరు అక్కడ రిప్రజెంట్ చేశారు. మెజారిటీ ఆఫ్ దెమ్ హాస్ అగైన్, అంటే మా సముదాయం వాళ్ళు కాదు, చాలామంది స్ట్రేట్ పీపుల్ వర్ రీచింగ్ అవుట్ టు మీ. ద పీపుల్ ఆర్ మేకింగ్ వీడియోస్ దాట్ యు నో తిన్నందుకు మీరు రిజెక్ట్ చేశారు. ఐ సా కపుల్ ఆఫ్ వీడియోస్ విచ్ ఆర్ లైక్ దాట్. సో ఆ కల్చర్ షాక్ అంటే తెలుగు వాళ్ళకి ఇంత అర్థమైందా అని అనుకున్నాను నేను. సో దట్ వాజ్ మై మిస్ అజంప్షన్, బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఐ గాట్ ఇస్ ఇమెన్స్. ఇప్పుడు కూడా ఏదైనా క్వైరీ ఈవెంట్కి వెళ్తే, మా సముదాయంలో ఏదైనా పార్టీస్ కానీ దేనికైనా వెళ్తే, పీపుల్ విల్ బి లైక్ మీరు ఇంకా ఒక ఎపిసోడ్కి వెళ్ళవలసింది, యూ షుడ్ హ్యావ్ గాన్ లిటిల్ బిట్ ఫార్వర్డ్. సో అండ్ ది చెరిష్ ఇట్ మోర్ విత్ ఇన్ ద సౌత్ ఇండియా, అంటే విత్ ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్. సో ఈ సపోర్ట్ అనేది చాలా, ఈవెన్ వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇస్, ఇంటికి ఎవరినో బుక్ చేశాను ఆల్బమ్ క్లాప్ కోసం ఫర్ సమ్ రిపేర్ అండ్ ఆల్. ద పర్సన్స్ కైండ్ ఆఫ్ కేమ్, డిడ్ ఎవ్రీథింగ్, అండ్ హీ స్టాండింగ్ అండ్ వాచింగ్ మీ లైక్ దిస్. లైక్ మీరు ఏంటైందని చెప్పి, డబ్బులు ఆల్రెడీ ఇస్తాను కదా, మీరు ఎందుకన్నా నించున్నారని చెప్పి. సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. చూసినట్టుండే అంటే చూసుంటారు, ఏదో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసి, కాదు సార్ ఎక్కడో చూశానని చెప్పేసి. మా వైఫ్ పక్క నుంచి ఇంకెక్కడ చూసుంటారు, ఇట్ మైట్ బి బిగ్ బాస్. ఓ ఎస్ అలాగే స్టార్ట్ అయింది. బట్ ఎక్స్పీరియన్స్ అవుతే ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ నాకు ఆ స్టేజ్లో కానీ, బికాజ్ ఐ వాజ్ వెరీ కంట్రోలింగ్ మై సెల్ఫ్, చాలా రెస్ట్రిక్టివ్గానే ఉన్నాను. అది కాకుండా అంటే ఐ ఫెల్ట్ దాట్ కొన్నిసార్లు కొన్ని విజిబిలిటీస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ. అండ్ ఐ థింక్ గాడ్ ఆర్ సంబడి హూ ఇస్ దేర్ వాచింగ్ మీ, తనకు తెలుసు ఎప్పుడు ఈ బటన్ ఆఫ్ చేయాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు అని చెప్పి. సో నాకు ఎంతవరకు ఇవ్వాల్సి వచ్చిందో అంతవరకు ఇచ్చారు. ఇంకొంచెం ఎక్కువ అయ్యి ఉంటే అది, అంటే ఇట్ మైట్ హ్యావ్ లాస్టెడ్ థింగ్స్ అరౌండ్. సో ఐ థింక్ that was a safeguard. But I enjoyed Big Boss. I never had any negative experience from, అంటే ఉన్నాను, I don't think much about it. It's like దానివల్ల నాకేం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ అంటే ఒక మెన్గా మేము ఇప్పుడు ఏం ఆలోచిస్తాం అంటే, మెన్కి అసలు ఫ్రీడమ్ లేదు, మాకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల, అది వల్ల. అటు సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఉమెన్ సైడ్ చూసుకుంటే మాకు అసలు ఫ్రీడమ్ లేదు, మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి ఇక్కడే వదిలేస్తున్నారు. బట్ ఒకసారి మీరు పాత్రునిగా మెన్ సైడ్ ఆలోచించగలరు, శాస్గా ఉమెన్ సైడ్ కూడా ఆలోచించగలరు. బట్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, కుడ్ యూ డిఫైన్ ద ఫ్రీడమ్? So I think I identify as a gender fluid person. Gender fluid అంటే I think I have both masculinity and femininity. So ఇప్పుడు ఏంటవుతుందంటే, యాజ్ అ మ్యాన్ ఐ హ్యావ్ ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ ఏంటంటే I can walk, talk, be myself in the society. Yes. But then once I don my femininity, ఆ ప్రివిలేజ్ విల్ బికమ్ మై మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్. ఎందుకంటే ఫెమినిటీ తీసుకుంటే దిర్ విల్ బి అగైన్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఛాన్స్ ఆఫ్ ఫోబియా, లైక్ వైలెన్స్.
సో లైక్ డ్రాగ్లో ఉన్నప్పుడు చాలామంది నన్ను ఎలాగైతే చూస్తారు, దాంట్లోని సగానికి సగం మంది మైట్ బి లాఫింగ్ అట్ మీ, ఆర్ they might be people again who would be like who would be sexually thinking about me. They might be straight people as well. I'll put the things straight. So sexually kind of seeing me as well. కొన్నిసార్లు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒక క్యూరియాసిటీ బకెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఎందుకంటే క్యూరియాసిటీ క్లారిఫై అవ్వకుండా మీకు మిగతా 2 ఎమోషన్స్ రావు. సో ఈ 3 బకెట్స్లో చూస్తారు. సో ఇప్పుడు నేను స్విచ్ అయిన తర్వాత అంటే వన్స్ ఐ కమింగ్ టు మై సాస్ క్యారెక్టర్, సో నా ప్రివిలేజ్ పోతుంది. ఐ బికమ్ వల్నరబుల్, అండ్ ఆ వల్నరబిలిటీ క్యాన్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఆర్ క్యాన్ బి ఎంగేజ్డ్ ఆర్ కెన్ బి యాక్సెప్టెడ్. సో అందుకోసం అని చెప్పేసి దిస్ 2 థింగ్స్ ఆర్ అంటే ఒక 2 పడవలను కాలు పెట్టి నడవడం ఇస్ లైక్ దాట్. అండ్ ఇప్పుడు వల్నరబిలిటీ ఇట్స్ ఓన్లీ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ మై పార్ట్నర్ యాజ్ వెల్, బికాస్ షీఈస్ అ సిస్జెండర్ వుమెన్. సో ఒకవైపు ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ, trying to protect my family. But then once I shift it, I become vulnerable. I'm the one who's risking the family as well. Yeah. So it's a very dual space. కానీ ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే డ్రాగ్ వల్ల ఐ ఫీల్ మోర్ masculine. In drag, I feel more masculine. I can do anything, jump from a cliff or do all that kind of heroic stuff in drag. Out of drag, I can't do. Out of drag ఏంటంటే నాకు యాజ్ అ పర్సన్ ఐఎమ్ వెరీ ప్రొటెక్టివ్, వెరీ సటిల్. సో ఆ సూపర్ పవర్ అనేది డ్రాగ్ నాకు ఇస్తుంది. సో ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ దట్ ఐ హ్యావ్ అ ప్రివిలేజ్ ఇన్ దెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. బట్ ఇట్స్ అగైన్ అ ప్రాసెస్. అది చేస్తున్న కొద్దీ నాకు కొంచెం అవగాహన ఉంటుందేమో అని చెప్పి. సో యా, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఐ థింక్ రీసెంట్లీ ఆ పాజిటివ్ సైడ్ కానీ ఆ పాజిటివ్ వైబ్ కానీ రిగార్డింగ్ ద ట్రాన్స్జెండర్స్ కానీ వాళ్ళు చేస్తున్న వర్క్ అంతా వచ్చింది. బట్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ క్వీర్ మీరు అబ్జర్వ్ చేసింది తెలుగు పీపుల్స్లో? మెయిన్ అసలు అవేర్నెస్ ఉందంటారా? కొంచెం అవేర్నెస్ అంటే నేను డ్రాగ్ కోసం నేను అవేర్నెస్ లేదు అనుకున్నా, కానీ అవేర్నెస్ అయితే ఉంది. నాకు అది అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా మంది రూపల్స్ డ్రాగ్ రేస్ చూస్తున్నారు అంటే తెలుగు వాళ్ళు. నాకు అది చూస్తే నాకు చాలా అంటే వాళ్ళకి షాకే, వాళ్ళు ఎప్పుడు డ్రాగ్ ఆర్టిస్ట్ ముందు చూడలేదు కదా. ఇప్పుడు కూడా లైక్ ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్, పీపుల్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆర్ మెసేజెస్ విచ్ ఐ గాట్, దట్ వాజ్ ఐ ఓపెనర్. క్వేర్ కోసం అంటే క్వేర్ ఎల్జిబిటీ సముదాయానికి ఇప్పుడు మనకి అవగాహన లేదు అనలేము మనం. ఎందుకంటే కార్పొరేట్స్లో చెప్తున్నారు, స్కూల్స్లో చెప్తున్నారు, టీవీలో ఉన్నాయి, మనం అన్నీ యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు చాలామంది తెలుగు ఆడియన్స్ ఆర్ వాచింగ్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ సిరీస్. సో అవగాహన అయితే చాలా ఉంది, కానీ యాక్సెప్టెన్స్ లేదు. ఆ యాక్సెప్టెన్స్ ఎందుకు లేదంటే దానికి అంటే చాలా ఇప్పుడు ఉమెన్కి మనకి చాలా యాక్సెప్టెన్స్ లేదు విత్ ఇన్ తెలుగు స్పేసెస్. ఇప్పుడు నేను క్వేర్గా వచ్చి మీ బయట ఇంత మాట్లాడుతున్నాను అంటే నేను ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు మై మామ్ అండ్ డాడ్ హూ డి నాట్ లివ్ ఇన్ ఆంధ్ర ఆర్ తెలంగాణ. అప్పుడు ఆంధ్ర ఉండేది. సో వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి, అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ కల్చర్ని బట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దే వర్ ఏబుల్ టు యాక్సెప్ట్ మీ. బట్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆంధ్ర, ఇఫ్ దే ఆర్ లివింగ్ విత్ మై రిలేటివ్స్ ఆర్ మై పీపుల్, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ కమ్ దిస్ లాంగ్. కానీ దిస్ ఇస్ అ సిచ్యువేషన్. ఇప్పుడు మనకి యాక్సెప్టెన్స్ రావాలన్నా కూడాను మనం అంత ఎఫర్ట్ పెట్టట్లేదు. మేజర్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు, మనకి తెలుగు లాంగ్వేజ్లో కానీ లేకపోతే తెలుగు కల్చర్లో కానీ మనకి మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటవుతుందో ఫిల్మ్స్. నా ఇన్ ఫిల్మ్స్ నేను తెలుగు ఇండస్ట్రీ కోసం ఏదో బ్యాడ్గా చెప్పాలని చెప్పట్లేదు. ఐ వర్క్డ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ రియలీ లవ్. మనకి ముందు ఫస్ట్ pre-90s లైక్ సినిమాలు అయినాను, లైక్ గుండమ్మ కథ, లేకపోతే ఇఫ్ యూ గో టువర్డ్స్ ఈవెన్ ఓల్డర్ క్లాసిక్స్, ఎక్కడా సరే మీకు ఈ జెండర్ ఒక మోకరీ అనేది ఉండదు. ఆడవాళ్ళ మీద మోకరీ ఉండదు, మీకు ఈ ట్రాన్స్ పీపుల్ లేకపోతే క్వేర్ పీపుల్ మీద కూడా మోకరీ ఉండదు. సటిల్గా చూపిస్తారు. అప్పుడు అంటే మనకి ఈవెన్ పాత సినిమాల్లోని ఎన్టీఆర్ గారిది ఒక క్యారెక్టర్ ఉంటుంది మనకి నర్తనశాలలోని. ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ అంటే ఇట్స్ ఎ క్యారెక్టర్ ఆఫ్ పర్సన్, ఇట్స్ నాట్ ట్రాన్స్. ఇఫ్ ఐ కుడ్ సే ఇట్స్ అ డ్రాగ్ క్యారెక్టర్. ఇఫ్ ఐ కుడ్ సే అంటే అర్జున్ బృహన్నలుగా అతను వేషం వేస్తారు. సో మీరు చూడండి, అది అంటే ఎక్స్టర్నల్గా కూడాను ద కైండ్ ఆఫ్ డిజైన్ విచ్ దే కైండ్ ఆఫ్ పుట్ ఇట్ అక్రాస్, అంటే కాస్ట్యూమ్స్ కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ ఎలా చేశారంటే ఒక సముదాయానికి కించపరచకుండా ఒక ఆండ్రోజనస్గా చేశారు. సో ఇట్స్ అ వెరీ క్లెవర్ చాయిస్.
రాను పోను కొద్దీ ఏంటవుతుందంటే ఈ పంచ్ డైలాగ్స్ ఆన్ ట్రాన్స్ పీపుల్, ఆన్ ఉమెన్ స్టార్టెడ్ కమింగ్ స్లోలీ అండ్ స్టడీలీ. కొన్ని సినిమాలు ఇట్స్ వెరీ పాజిటివ్లీ కైండ్ ఆఫ్ సీన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం అనే ఒక సినిమా ఉంది. సో ఐ లైక్ ద ఫిల్మ్ బికాస్ దాంట్లో వాళ్ళు ఏమి అంత హిస్టారిక్గా ఏమి ఎడ్యుకేట్ చేయట్లేదు, బట్ ఇట్స్ సటిల్. అంటే ఒక సర్కిల్, ఒక జంధ్యంగా ఉంది, కానీ అది వల్గర్గా లేదు. కానీ మిగతావన్నీ మనం చూస్తాం. ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ క్యారెక్టర్స్, ఆలీగా చేసిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి విచ్ ఆర్ అగైన్ వెరీ వల్గర్, అంటే వెరీ పంచి. అది అవుతున్న ఆ సిచ్యువేషన్ ఆ జనరేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ అంటే కాన్సెప్ట్లు మనం తీసుకుంటున్నాం, కాన్సెప్ట్ల మీద అవగాహన లేదు. There is a film which is, I don't want to name the film, and the actor in the film, తను నోటోరియస్గా ప్రతి ఒక్క క్యారెక్టరు చేస్తాడు డెలిబరేట్గా. ప్రతి ఒక్క సినిమాలోని ఐదు ఒక డైలాగ్ అయినా, ఐదు ఒక అవాష్యమైనా ఉంటుంది. దీంట్లో వాళ్ళ ఒక ఎల్జిబిటీ సముదాయం మీద కానీ, లేకపోతే హోమోసెక్షువాలిటీ మీద కానీ జోక్ ఉంటుంది, అండ్ ఇట్స్ డెలిబరేట్. సో దెర్ ఇస్ వన్ ఫిల్మ్ వేర్ అతను ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్లబ్ లోపలికి వెళ్తాడు. ఆ క్లబ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇద్దరు అబ్బాయిలు కిస్ చేసుకుంటారు. అతను వియర్డ్ రియాక్షన్ ఇస్తాడు. ఆ వియర్డ్ రియాక్షన్ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ అంతా నవ్వుతున్నారు. సో బేసిక్లీ ఐ వాజ్ ఇన్ ద హాల్ వెన్ ఐ సా దిస్. అది అయిపోయింది ఆ సినిమా. నెక్స్ట్ సినిమాలోని దిస్ పర్సన్ ఇస్ మ్యారీడ్ టు అ ఉమెన్ అండ్ ద ఉమెన్ ఫ్లైజ్ ఆఫ్, అంటే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఫ్రెండ్ను తిను ద హీరో గోస్ టు ద హనీమూన్ టికెట్ చేసిన అతను, వాళ్ళిద్దరేమో మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు కదా థైలాండ్ అంటాడు. అదొక వియర్డ్ రియాక్షన్. సో ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ వియర్డ్ డెలిబరేట్ చాయిస్ ఆఫ్ హోమోఫోబియా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి ఫిల్మ్స్ కూడా డెలిబరేట్గా చేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇట్స్ అ జోక్. వన్ ఆఫ్ అగైన్ ద సేమ్ హీరోస్ ఫిల్మ్ వేర్ దెర్ ఇస్ దిస్ డైలాగ్ కాల్డ్ సార్ మీరు మేడమా. నాకు ప్రతి ఒక్కసారి ట్రోలింగ్ అవుతున్నప్పుడు ఇదే అడుగుతాను అనమాట, సార్ మీరు మేడమా, సార్ మీరు మేడమా. సో ఈ కాంటెంట్ మనం ఫీడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్సెప్టెన్స్ లేదు. మనం ఒక వర్గాన్ని మనం తక్కువ చేసి చూపిస్తున్నాం కాబట్టి మనకి ఎక్సెప్టెన్స్ లేదు. అదే కానీ మీరు కొంచెం ఇన్నోవేటివ్గా చూసి కొంచెం అందరినీ ఇంక్లూడ్ చేసేటట్టు సినిమాలు తీశారనుకోండి. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ మీద మీరు చూస్తే ఆఫ్టర్ అ డెకేడ్ ద లాట్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టరైజేషన్స్ ఫర్ ట్రాన్స్ ఉమెన్. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, స్వాగ్ ఒకటి, లేకపోతే దాని ముందు ఇంకేదో ఫిల్మ్ అలాగ వచ్చింది. చాలా క్యారెక్టర్స్లోని పావెక్క దగ్గర. సో దీంట్లో కూడా ట్రాన్స్ ఉమెన్ ఒక రెస్పెక్టబుల్ స్పేస్ వచ్చింది, కానీ అది ఓన్లీ ట్రాన్స్ ఉమెన్ వరకే లిమిటెడ్ అవ్వకూడదు. ఇంకొక ప్రాబ్లం ఏంటి వస్తుందంటే ట్రాన్స్ ఉమెన్కి రెస్పెక్టబుల్గా చేయాలని చెప్పి మగ వ్యక్తులు ఎవరైతే మేల్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ ఉమెన్గా డ్రెస్ చేసుకొని ఆ రూల్స్ చేస్తున్నారు. దానివల్ల మీరు చిన్న ఆపర్చునిటీ ఏదైతే ట్రాన్స్ ఉమెన్స్కి వెళ్ళగలవో అది మీరు తీసేసుకుంటారు. సో యాక్టర్స్ ఎగ్జాజరేట్ చేయడం వేరు. అంటే నేను డ్రాగ్ చేస్తాను, కానీ ఐ కాంట్ కాల్ మై సెల్ఫ్ ఎస్ ఎ ఉమెన్. సో ఐ కెన్ ఫైండ్ ఫెమినిటీ, బట్ నేను ఒక ఆడ వ్యక్తిని చెప్పలేను, బికాస్ ఐఎమ్ నాట్ అ ఉమెన్ టు స్టార్ట్ విత్. సో సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్స్ విత్ మేల్ యాజ్ వెల్. అంటే మీరు మెన్గా ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ చేయొచ్చు, కానీ దానివల్ల ఒక ట్రాన్స్ ఉమెన్కి రావాల్సిన రోల్ మీరు తీసుకుంటున్నారు. సో you can't give the experience of what a trans person is as a human being. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి యాక్సెప్టెన్స్ లేదు. ఐ థింక్ ఈ క్యాన్వస్లో ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతాయి మనకి కాంటెంట్లో, అదర్ ద ఫిల్మ్స్ ఆర్ విత్ హౌ యాక్టర్స్ లివ్ అవుట్ సైడ్ ఆర్ విత్ షోస్. ఇది మనం చేంజ్ చేసుకుంటూ ఈ నేరేటివ్స్ అనేవి మార్చుకుంటూ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ క్రియేట్ మోర్ యాక్సెప్టెన్స్. అండ్ ఎక్సెప్టెన్స్ లేదు అని కూడా అన్నాను, ఎందుకంటే చాలామంది ఇప్పుడు జెన్జీ మిలీనియల్స్ దే హ్యావ్ యాక్సెస్ టు అదర్ కాంటెంట్. సో దానివల్ల చాలా ఎక్సెప్టెన్స్ ఉంటాయి. కానీ ఆ పోస్ట్ ఏజ్ గ్రూప్స్కి మనం ఎక్సెప్టెన్స్ కావాలి చేయాలి అంటే ఐ థింక్ వీ నీడ్ టు వర్క్ ఆన్ దీస్ స్టఫ్. బట్ ఐ థింక్ కమ్యూనిటీ కూడా ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలేమో కదా. కమ్యూనిటీ కూడా బిల్డ్ అవ్వాలి. మనం ఏంటంటే ఈ నెగటివిటీని చూసి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, భయపడుతున్నాం. అది భయపడకుండా ఉండాలంటే యూ షుడ్ డూ డ్రాగ్. Whatever it is. Acceptance is drag. Yeah. To get acceptance, you have to drag a lot. Great. And finally, just one question. If your life were a drag performance, what would the final act? Okay, if my life was a drag performance, what would be my final act? Removing the wig. Wow. Showing my truth without the wig. I don't want to remove the wig in the camera. But yeah, that's the final act always. Like, I remove the wig and shift the character, get a new character. Great. But yeah.
Wishing you great success. Thank you It's so a lovely conversation with you. Thank you so much. But any wrap up note and you want to advise or suggestion? Yeah, one thing, be happy. On the words of Rakhi Sawant, खुश रहने का आवाज नीचे 10 कदम पीछे. So I think I will end that on that. Okay, great. And finally, just a 4 lines. I write it down particularly for your drag performance. Your makeup is architecture. Your costume is storytelling. Your performance is emotion. Your confidence is the crown. Thank you. Thank you so much. It's so wonderful, so nice of you to kind of write that so beautifully. Thank you so much.